Hi, hello, dear TS and AP Eamcet-2022 appearing candidates. Welcome to this today's video to know about the probability with a amazing shortcut methods, concept as well as tips and tricks I'm using by doing some questions. Those are very helpful to you as a one short video. Are you ready? Without delay, let's get started. I am Lakshmi. Welcome to my channel Maths Super Tips and Tricks and Jobs and Studies Info Box. ఈ టూ ఛానల్స్లో మ్యాథ్స్ సూపర్ టిప్స్ అండ్ ట్రిక్స్ మీరు ఫాలో అవుతున్నారు అందరూ. దీనిలో చాలా వీడియోస్ అప్లోడ్ చేశాను. ఇఫ్ నాట్ ఎట్ వాచ్ మై ప్రీవియస్ వీడియోస్ ప్లీజ్ వాచ్ దెమ్. ఆల్ లింక్స్ ఆర్ ప్రొవైడెడ్ ఇన్ ద డిస్క్రిప్షన్. అలాగే జాబ్స్ అండ్ స్టడీస్ ఇన్ఫో బాక్స్ అనేది రీసెంట్గా స్టార్ట్ చేసిన ఛానల్. ఇందులో జాబ్స్ అండ్ స్టడీస్ గురించి అప్ టు డేట్ జెన్యున్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఇది కూడా మీకు చాలా బాగా హెల్ప్ఫుల్ అవుతుంది. ఆల్ లెవెల్ ఆఫ్ జాబ్స్ అండ్ స్టడీస్ గురించి చెప్తాను. ఇది కూడా మీకు బాగా యూస్ఫుల్ అవుతుంది. అందుకని టూ ఛానల్స్ బాగా ఎంకరేజ్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే చాలా మందికి హెల్ప్ఫుల్ అవుతుంది ఇది మీరు షేర్ చేయడం ద్వారా. ఓకేనా? సో ఐ హోప్ సో యూ కెన్ డూ ఇట్. నౌ విల్ ఎంటర్ విత్ ద టాపిక్. రైట్, ఫస్ట్ ఈ ప్రాబబిలిటీ బ్రీఫ్ ఇంట్రడక్షన్ ఏంటో తెలుసుకుందాం. ప్రాబబిలిటీ అంటే ఏంటి? ప్రాబబిలిటీ జనరల్ లాంగ్వేజ్లో ఛాన్స్ అంటాం. టు గెట్ ఏ ఛాన్స్ వాట్ యూ హ్యావ్ టు డూ? టు గెట్ ఏ ఛాన్స్ యూ హ్యావ్ టు డూ ద ట్రయల్స్. అంతే కదా? మనం ఏదన్నా ఛాన్స్ పొందాలంటే మనం ఏం చేస్తున్నాం? ప్రయత్నం చేస్తున్నాం. ఆ ప్రయత్నం చేసినప్పుడు మనకి ఏమవుతుంది? రిజల్ట్ వస్తుంది. ఎయిదర్ సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్, వాట్ ఇట్ మే బి రిజల్ట్, దట్ ఈస్ కాల్డ్ ఎస్ అవుట్పుట్. ఈ అవుట్పుట్నే మనము ఈ ప్రాబబిలిటీలో టెర్మినాలజీ ఈవెంట్స్ అంటాం. అవుట్పుట్ ఈస్ నథింగ్ బట్ ఇయర్ ఈవెంట్స్. ఈవెంట్స్ అనేవి ఈవెంట్ సింగిల్ ఈవెంట్ ఇవ్వచ్చు, మోర్ ఈవెంట్స్ అని ఉండొచ్చు. ఈ ఏవైతే సెట్ ఆఫ్ ఈవెంట్స్ ఉన్నాయో ఈ పాసిబుల్ ఆల్ సెట్ ఆఫ్ ఈవెంట్స్ ఇన్ ఏ ఎక్స్పెరిమెంట్ లేదా ట్రయల్లో దాన్ని శాంపుల్ స్పేస్ అనే లెటర్తో ఇండికేట్ చేస్తాం. వాట్ ఈస్ శాంపుల్ స్పేస్? ఇయర్ సెట్ ఆఫ్ ఆల్ పాసిబుల్ ఈవెంట్స్ ఇన్ దట్ ఎక్స్పెరిమెంట్. ఇలా ఫస్ట్ శాంపుల్ స్పేస్ ఏంటి, ఈవెంట్ ఏంటి, ప్రాబబిలిటీ అంటే ఏంటి తెలుసుకున్నాం. ప్రాబబిలిటీ జస్ట్ సింపుల్ లాంగ్వేజ్లో ఛాన్స్ అంటాం. దీన్ని యాక్చువల్గా ఎలా కనుక్కుంటాం అనేది ఇప్పుడు వన్ బై వన్ చూద్దాం. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనము ట్రయల్ అంటే జస్ట్ జనరల్ ఎగ్జాంపుల్ మనం అబ్జర్వ్ చేస్తే టాసింగ్ టూ కాయిన్స్ టాస్ చేయడం ఒక ట్రయల్ కదా. టూ కాయిన్స్ టాస్ చేసినప్పుడు ఏంటి అబ్జర్వ్ చేస్తారు? వీ కెన్ గెట్ బోత్ ఆఫ్ దెమ్ ఆర్ హెడ్. ఛాన్సెస్ ఆర్ దేర్. మేబీ ఫస్ట్ వన్ ఈజ్ హెడ్, సెకండ్ వన్ ఈజ్ tail, maybe first one is tail, second one is head, maybe both are the tails. These are the possible events when two coins are tossed. దీన్ని ఎస్ అనే శాంపుల్ స్పేస్ సెట్తో ఇండికేట్ చేస్తాం. ఓకే, ఇలా మనము ఎక్స్పెరిమెంట్ అంటే ట్రయల్ ఏంటంటే దాంట్లో రిజల్ట్ వచ్చే ఛాన్స్ ఏమన్నా వాటిని ఏమంటాం? ఈవెంట్ అని చెప్పాను కదా. అంటే ఇక్కడ HH1 ఈవెంట్, THT2 కూడా ఒక ఈవెంట్. ఇలాంటి ఈవెంట్స్ లో టైప్స్ ఆఫ్ ఈవెంట్స్ ఉంటాయి. ఆ టైప్స్ ఆఫ్ ఈవెంట్స్ ఏంటి, ప్రాబబిలిటీ మనం కనుక్కోవడానికి ఏ స్టెప్స్ ఫాలో అవ్వాలనేది ఇప్పుడు మళ్ళీ ఫర్దర్ డిస్కషన్ చేద్దాం. ఓకేనా? ఇది కొంచెం బ్రీఫ్ ఇంట్రడక్షన్ తెలుసుకుంటేనే చాప్టర్ చాలా ఈజీగా ఉంటుంది. జనరల్గా థింక్ చేయాలి, నో డిఫికల్ట్ అట్ ఆల్. కానీ ఇక్కడ మెయిన్గా టెర్మినాలజీ తెలియాలి. దాన్ని ఏ విధంగా ఫోకస్ చేస్తాను, మీకు క్వశ్చన్స్ ఈజీగా వస్తాయని మనకు అర్థమవుతుంది. సో అది నేను ఈ వన్ షార్ట్ వీడియోలోనే మోస్ట్ ప్రాబబుల్లీ నేను కవర్ చేస్తాను. సో జాగ్రత్తగా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వీడియో స్కిప్ కాకుండా చూడండి. రైట్, now we'll discuss further points. First of all, right, just wait. ఇప్పుడు ప్రాబబిలిటీ జనరల్ గా ఎలా డిఫైన్ చేస్తాం? ప్రాబబిలిటీ ఈజ్ డినోటెడ్ బై సమ్ పి ఆఫ్ ఏ. ఏ అంటే ఇక్కడ సర్టెన్ ఈవెంట్. ప్రాబబిలిటీ ఆఫ్ సర్టెన్ ఈవెంట్ మనకు కావాలంటే దట్ ఈస్ వీ కెన్ యూజ్ ద ఫార్ములా m/n. ఇక్కడ డెఫినేషన్ కాదు, జస్ట్ యూ హ్యావ్ టు నో ద ఫార్ములా. P of A ఏంటంటే ప్రాబబిలిటీ ఆఫ్ సర్టెన్ ఏ ఈజ్ m/n. ఇక్కడ m ఏంటంటే నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ సపోర్టెడ్ టు ఏ అండ్ n అంటే నెంబర్ ఆఫ్ పాసిబుల్ ఈవెంట్స్ ఇన్ ఎస్. శాంపుల్ స్పేస్ లో ఎన్ని పాసిబుల్ ఈవెంట్స్ ఎస్తోను. n of A అంటే మనకి ఏదైతే ప్రాబబిలిటీ ఉన్నదో, ప్రాబబిలిటీ అడిగాడు దానికి సపోర్టెడ్ ఈవెంట్స్ n of A తో ఇండికేట్ చేస్తాం. దాన్ని సింపుల్ గా m/n అని కూడా రాస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ రోలింగ్ ఏ డై. ఒక డై రోల్ చేస్తాం అనుకోండి, రోలింగ్ ఏ డై. సో వాట్ ఈస్ ప్రాబిలిటీ? ద ప్రాబిలిటీ దట్ క్వశ్చన్ ఎలా ఇచ్చాను కదా, ద ప్రాబిలిటీ దట్ ఓకే రోలింగ్ అయితే ద ప్రాబిలిటీ దట్ ఆడ్ నెంబర్ అపియర్స్ ఆన్ దట్. ఆడ్ నెంబర్ అపియర్స్ అన్నాను అనుకోండి. అంటే మనం డై రోల్ చేసినప్పుడు ఒక ఎక్స్పెరిమెంట్ ట్రయల్ చేస్తున్నాం కదా,
What are the possible cases when the die is rolled? Do you know? Yes, when the die is rolled, the possible cases are 1, 2, 3, 4, 5, 6. దీని శాంపుల్ స్పేస్ ఎస్ అంటాం. అంటే ఎస్లో ఎన్ని సపోర్టెడ్ ఈవెంట్స్ ఉన్నాయి? టోటల్గా 6 ఉన్నాయి. అందులో ఇక్కడ ప్రాబబిలిటీ ఏమడిగాడు? ద ప్రాబబిలిటీ దట్ ఆడ్ నెంబర్ అపియర్స్ ఆన్ ద డై. ఆడ్ నెంబర్ అపియర్స్ అన్నాడు కాబట్టి మనము ఏ అనే ప్రాబబిలిటీ కదా మనకు అనుకుందాం. ఏ కానీ ఈ కానీ ఏదైనా లెటర్ యూజ్ చేసుకోవచ్చు. ఆడ్ నెంబర్స్ ఏమేమి ఉన్నాయి ఈ ఈవెంట్స్లో? ఎస్ అనే శాంపుల్ స్పేస్లో ఆడ్ నెంబర్స్ ఏమన్నాయి? 1, 3, 5. అంటే మనకు కావాల్సిన ప్రాబిలిటీ ఏకి సపోర్టెడ్ ఈవెంట్స్ 3 ఉన్నాయి, టోటల్ ఈవెంట్స్ 6 ఉన్నాయి. అంటే మనకు కావాల్సిన ప్రాబిలిటీ పి ఆఫ్ ఏ ఉంది, సపోర్టెడ్ ఈవెంట్స్ ఎన్ ఆఫ్ ఏలో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి బై టోటల్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఎస్ ఎన్ ఆఫ్ ఎస్. ఏలో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? 3 ఎలిమెంట్స్ ఉన్నాయి, టోటల్ ఎలిమెంట్స్ ఉన్నాయి 6 ఉన్నాయి. 3/6 అంటే మనకి 1/2 రిజల్ట్. ఇలా మనం ఏ ఎక్స్పెరిమెంట్ తీసుకున్న ఏది ప్రాబిలిటీ అడిగాడో దానికి సపోర్టెడ్ ఉన్న రిజల్ట్ బై టోటల్ పాసిబుల్ రిజల్ట్ మనము ప్రాబిలిటీ కింద తీసుకుంటాం. ఇక మీకు మెయిన్గా ఈ ప్రాబిలిటీ ఎప్పుడు కూడా ప్రాబిలిటీ ఆఫ్ సమ్ ఏ మేబీ ఈ ఆల్వేస్ లైస్ బిట్వీన్ 0 to 1. 0 కి 1కి మధ్యలోనే ఉంటుంది. ఎయిదర్ 0 or 1 మేబీ లైస్ బిట్వీన్ 0 to 1. సో ప్రాబిలిటీ రేంజ్ ఎప్పుడు కూడా 0 కి 1కి మధ్యలో ఉంటుంది. ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. అలాగే మనకి సక్సెస్ ప్రాబిలిటీ అంటే రోలింగ్ ఏ డై అపియర్స్ ఆడ్ నెంబర్స్ అని అడిగాడు. నాట్ ఆడ్ నెంబర్స్ అని కూడా అడగొచ్చు కదా. దీన్నే నాట్ ఆడ్ నెంబర్స్ అంటే ఈవెన్ నెంబర్స్ అని అడగొచ్చు కదా. దాన్ని ఫెయిల్యూర్ ప్రాబిలిటీ అంటాం. అంటే దాన్ని పి ఆఫ్ ఏ బార్తో ఇండికేట్ చేస్తాం. పి ఆఫ్ ఏ బార్ మీన్స్ వాట్? విచ్ ఈస్ నాట్ ఏ సక్సెస్. దాన్ని ఎప్పుడు కూడా ఏదైనా ఎక్స్పెరిమెంట్లో సమ్ ఆఫ్ ద ప్రాబిలిటీస్ 1 అవుతుంది. 1 నుంచి సక్సెస్ తీసేస్తే ఫెయిల్యూర్ వస్తుంది. అంటే వాట్ ఈస్ 1 మైనస్ పి ఆఫ్ ఏ బార్? వీ కెన్ రైట్ 1 మైనస్ పి ఆఫ్ ఏ. ఇన్ ద సెన్స్ ఫెయిల్యూర్ ప్రాబిలిటీ రావాలంటే 1 నుంచి సక్సెస్ ప్రాబిలిటీ తీసేయాలి. ఎందుకంటే సమ్ ఆఫ్ ద ప్రాబిలిటీ సక్సెస్ అండ్ ఫెయిల్యూర్ ఏమవుతుంది? నేను ఎక్స్పెరిమెంట్ 1 అవుతుంది. పి ఆఫ్ ఏ ప్లస్ పి ఆఫ్ ఏ బార్ ఈజ్ ఈక్వల్స్ టు 1 అవుతుంది. అంటే మనకి సక్సెస్ తెలిస్తే ఫెయిల్యూర్ తీసుకోవచ్చు, ఫెయిల్యూర్ తెలిస్తే సక్సెస్ తీసుకోవచ్చు. అంటే సింపుల్గా ప్రాబబిలిటీ డెఫినేషన్ ఎలా చేస్తాము? పి ఆఫ్ ఏ సర్టెన్ ప్రాబిలిటీ m/n అని ఎంఎల్ ఏంటో చెప్పాను. అలాగే ప్రాబబిలిటీ రేంజ్ 0 కి 1కి మధ్యలోనే ఉంటుందని, వాట్ ఈస్ అ రిలేషన్ బిట్వీన్ ద సక్సెస్ అండ్ ప్రాబబిలిటీ అని కూడా మనం ఈ పాయింట్లో డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడు ఈవెంట్స్ అని చెప్పాను కదా. ఈవెంట్స్లో టైప్స్ ఆఫ్ ఈవెంట్స్ ఉంటాయి. ఆ టైప్స్ ఆఫ్ ఈవెంట్స్లో బట్టి ప్రాబబిలిటీ కండిషన్ ఎలా చేంజ్ అవుతుందో అది కూడా తెలుసుకోండి. చాలా ఫస్ట్ బ్రీఫ్గా ఒక 10 to 15 minutes కాన్సెప్ట్ మీద ఐడియా పెట్టుకోండి. దాని సమ్స్ చాలా ఈజీ అవుతాయి. కాన్సెప్ట్ ముందు తెలియాలి మీకు. ఓకేనా? Now we'll discuss of other points. Now we'll discuss about what are the types of events, what are its results regarding the probability. అంటే టైప్స్ ఆఫ్ ఈవెంట్స్ ఏంటి, ప్రాబబిలిటీ రిజల్ట్ ఏమవుతుంది, ఈ టైప్స్లో చూద్దాం. ఫస్ట్ మ్యూచువల్ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్. మ్యూచువల్ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్ అంటే ఇంటర్సెక్షన్. ఏమైనా 2 ఈవెంట్స్ మ్యూచువల్ ఎక్స్క్లూజివ్ అంటే ఇంటర్సెక్షన్ పార్ట్ 5 అవుతుంది. 5 అంటే నల్ సెట్, నో కామన్ పాయింట్. దీన్ని నల్ సెట్ అంటాం. అంటే కామన్ 2 సెట్స్ ఉన్నాయి. 2 ఈవెంట్స్ ఉన్నాయి ఏబీలో. ఏబీ మ్యూచువల్ ఎక్స్క్లూజివ్ అంటే వాటి ఇంటర్సెక్షన్ పార్ట్ నల్ సెట్ అవుతుంది. మీన్స్ వాట్? మ్యూచువల్ ఎక్స్క్లూజివ్ ఇన్ ద సెన్స్ హ్యాపెనింగ్ 1 ఈవెంట్ ప్రివెంట్స్ హ్యాపెనింగ్ ఆఫ్ అదర్స్. అందుకని ఇంటర్సెక్షన్ పార్ట్ 5 అవుతుంది. ఇన్ దిస్ కేస్ ప్రాబబిలిటీ అవుతుంది. అంటే ప్రాబబిలిటీ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఇన్ ద సెన్స్ పి ఆఫ్ 5. పి ఆఫ్ 5 అంటే నల్ సెట్ కాబట్టి ప్రాబబిలిటీ 0 అవుతుంది. అంటే ఏబీలు మ్యూచువల్ ఎక్స్క్లూజివ్ అంటే పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి 0 అని అర్థం. ఓకేనా? సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి 0 అవుతుంది ఇన్ కేస్ ఆఫ్ ఏబిఐ మ్యూచువల్ ఎక్స్క్లూజివ్. అలాగే నెక్స్ట్ టైప్ ఎగ్జాస్ట్. ఎగ్జాస్ట్ అంటే ఆల్ పాసిబుల్ ఈవెంట్స్. ఇప్పుడే శాంపుల్ స్పేస్ గురించి చెప్పుకున్నాం కదా, అదే ఎగ్జాస్ట్ ఈవెంట్స్ అంటే శాంపుల్ స్పేస్లో ఆల్ పాసిబుల్ ఈవెంట్స్ ఉంటాయి కదా, దాన్ని ఎగ్జాస్ట్ ఈవెంట్స్ ఉంటాయి. ఇన్ కేస్ ఆఫ్ ఎగ్జాస్ట్ ఈవెంట్స్ ఆల్ పాసిబుల్ ఈవెంట్స్ ప్రాబబిలిటీ అంటే పి ఆఫ్ ఎస్ 1 అవుతుంది. పి ఆఫ్ ఎస్ ఏమవుతుంది? 1 అవుతుంది. ఇంకా ఈక్వల్లీ లైక్లీ ఈవెంట్స్, దీని ఇప్పుడులో ఉంటుంది మీనింగ్ ఆల్ హ్యావింగ్ ది ఈక్వల్ ఛాన్సెస్. ఈక్వల్ లైక్లీ అంటే అన్ని అపియరెన్స్కి ఈక్వల్ ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడే మనం చెప్పుకున్నాం రోలింగ్ ఎ డై రోల్ చేసినప్పుడు 1 కానీ 2 కానీ 3, 4, 5, 6 అవి అపియర్ అయ్యే ఛాన్స్ ఈక్వల్గా ఉంటుంది కదా, దాన్ని ఈక్వల్లీ లైక్లీ ఈవెంట్స్ అంటారు. ఇంకా ఇండిపెండెంట్ ఈవెంట్స్. ఇండిపెండెంట్ ఈవెంట్స్ ఇన్ ద సెన్స్ నాట్ డిపెండ్స్ అపాన్ ఈచ్ అదర్. అంటే ఏ బి అనే 2 ఇండిపెండెంట్స్ ఏమన్నా అనుకో, ఒకదాని ఒకటి డిపెండ్ అయి ఉండవు. అలాంటి కేసులో ఏబి ఇండిపెండెంట్ ఈవెంట్స్ అయినప్పుడు ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఏబి ఇండిపెండెంట్ ఈవెంట్స్ కేస్ ప్రాబబిలిటీ రిజల్ట్ ఏమవుతుంది? ఇండిపెండెంట్ ఈవెంట్స్ ఆఫ్
A intersection B is equals to probability of A into probability of B అవుతుంది. చాలా ఈజీగా గుర్తుపెట్టుకోండి. ఇన్ కేస్ ఆఫ్ ఇండిపెండెంట్ ఈవెంట్ probability of A intersection B is probability of A into probability of B. దీన్ని P of A into P of B అంటాం. తర్వాత నెక్స్ట్ కండిషనల్ ఈవెంట్స్ ఆల్సో నోన్ యాజ్ డిపెండెంట్ ఈవెంట్స్. అంటే కండిషన్ మన ఒకదాని మీద ఒకటి డిపెండ్ అయి ఉంటుంది. అంటే దాన్ని మనము ఏం చెప్తాను, హ్యాపెనింగ్ ఆఫ్ ఈవెంట్ ఏ ఈజ్ డిపెండ్స్ అపాన్ ద హ్యాపెనింగ్ ఆఫ్ ఈవెంట్ బి, మేబీ హ్యాపెనింగ్ ఆఫ్ బి ఈవెంట్ డిపెండ్స్ అపాన్ ద హ్యాపెనింగ్ ఆఫ్ ఏ. దాన్ని మనం ఏ బై బి అనే సింబల్తో ఇండికేట్ చేస్తాం. పి ఆఫ్ ఏ బై బి. ఏ బై బి అంటే ఏ బై బి మీనింగ్ ఏంటంటే ద ప్రాబిలిటీ ఆఫ్ ఏ వెన్ ద బి ఈజ్ హ్యాపెండ్. అంటే ఏ బై బి ఈవెంట్ ప్రాబిలిటీ ఆఫ్ ప్రాబిలిటీ ఇచ్చినప్పుడు ప్రాబిలిటీ చెప్తే ఏ బై బి అంటే హ్యాపెనింగ్ ఆఫ్ బి ఏ ఆఫ్టర్ హ్యాపెనింగ్ ఆఫ్ బి. దీన్ని ప్రాబిలిటీలో చెప్పాలంటే పి ఆఫ్ ఏ బై బి. పి ఆఫ్ ఏ బై బి మీనింగ్ ఏంటి? ద ప్రాబిలిటీ ఆఫ్ ఏ ఆఫ్టర్ హ్యాపెనింగ్ ఆఫ్ బి. అంటే బి జరిగిన తర్వాత ఏ జరిగే ప్రాబిలిటీని పి ఆఫ్ ఏ బై బి అంటాం. దీని ఫార్ములా కూడా ఇంపార్టెంట్ గైస్. పి ఆఫ్ ఏ బై బిని మనం ఎలా డిఫైన్ చేస్తామంటే పి ఆఫ్ ఇంటర్సెక్షన్ బి బై పి ఆఫ్ బి. ఏది డినామినేటర్ ఉంది? బి అనేది డినామినేటర్ ఉంది కదా, దాన్ని బి బై పి ఆఫ్ ఇంటర్సెక్షన్ బి బై పి ఆఫ్ బి అని రాస్తాము. లేదా పి ఆఫ్ ఏ బై బి బదులు పి ఆఫ్ బి బై ఏ ఉందనుకో, దాన్ని ఎలా డిఫైన్ చేస్తాము? పి ఆఫ్ ఇంటర్సెక్షన్ బి బై పి ఆఫ్ ఏ. ఇది కండిషనల్ ప్రాబిలిటీ అనేది ఒకదాని మీద ఒకటి కండిషన్ ఉంటుంది, డిపెండెన్స్ ఉంటుంది, దాన్ని కండిషనల్ ప్రాబిలిటీ అంటాం. దీన్ని ఇంకా ఇండైరెక్ట్గా ఎలా చెప్తాం? పి ఆఫ్ ఏబి అంటే ప్రాబిలిటీ ఆఫ్ ఏ వెన్ బి ఈజ్ గివెన్ అని చెప్తాం. పి ఆఫ్ ఏ బై బి అంటే ప్రాబిలిటీ ఆఫ్ ఏ వెన్ బి ఈజ్ గివెన్. ఇలా మనము కండిషనల్ ప్రాబిలిటీ గురించి డిస్కస్ చేస్తాం. తర్వాత ఈ ప్రాబిలిటీ కాన్సెప్ట్లో మన ఎడిషన్ థీరం అనే రిజల్ట్ కలెక్ట్ చేస్తాము. అది మీకు ఐపీలో ప్రూఫ్ ఉంది. జస్ట్ ఇక్కడ మీరు అడిషన్ థీరం ఫార్ములా ఏంటో గుర్తు చేసుకోండి చాలు. ఏమైనా 2 ఈవెంట్స్ ఉన్నప్పుడు దట్ ఈస్ పి ఆఫ్ ఏ యూనియన్ బి అని రాస్తాము. పి ఆఫ్ ఏ యూనియన్ బి అంటే ఏ యూనియన్ బి అంటే ప్రాబిలిటీ ఆఫ్ ఏ యూనియన్ బి ఈజ్ ప్రాబిలిటీ ఆఫ్ ఏ ప్లస్ ప్రాబిలిటీ ఆఫ్ బి మైనస్ ప్రాబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. ఓకే, దీన్ని అడిషన్ థీరం అంటే. ఇందులో ఏ యూనియన్ బి, ఏ బి ఇంటర్సెక్షన్ ఇచ్చినప్పుడు ఏది సపోజ్ పి ఆఫ్ ఏ పి ఆఫ్ బి ఇచ్చి ఇంటర్సెక్షన్ అడిగితే యూనియన్ ఇస్తాడు. అట్లా మనకి ఏ రిజల్ట్ ఇచ్చాడో దాన్ని యూజ్ చేసుకొని ఈ ప్రాబిలిటీలో ఎడిషన్ థీరం యూజ్ చేస్తాం. ఈ మల్టిప్లికేషన్ థీరం కండిషనల్ ప్రాబిలిటీ నుంచే మల్టిప్లికేషన్ థీరం వస్తుంది. అంటే కండిషనల్ ప్రాబిలిటీలు ఏమి ఇచ్చాను? పి ఆఫ్ ఏ బై బి ఈజ్ ఈక్వల్ ఫస్ట్ ఫార్ములా ఏమి ఇచ్చాను? పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి బై పి ఆఫ్ బి అన్నాను కదా, దాన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తూ వచ్చేదే మల్టిప్లికేషన్ థీరం. జస్ట్ అది ఎలా యూజ్ చేయాలో సమ్స్లో చెప్తాను. ఇప్పుడు ఈ టైప్స్ ఆఫ్ ఈవెంట్స్లో ప్రాబిలిటీ చేంజెస్ ఎలా అయిందో అర్థమైంది కదా. టైప్స్ ఆఫ్ ఈవెంట్స్లో మ్యూచువల్ ఎక్స్క్లూజివ్లో ప్రాబిలిటీ అవుతుంది, అలా ఎగ్జాస్ట్, ఈక్వల్లీ లైక్లీ ఈవెంట్స్, ఇండిపెండెంట్ ఈవెంట్స్ అండ్ కండిషన్ ప్రాబిలిటీలో ఫార్ములా ఎలా తీసుకోవాలి, అలాగే ఎడిషన్ థీరంను ఏ విధంగా మనం గుర్తుపెట్టుకోవాలి. పి ఆఫ్ ఏ నుండి ఏబిఆర్ 2 ఈవెంట్స్ అయినప్పుడు ఈవెంట్స్ ఇచ్చినప్పుడు కూడా ఎడిషన్ థీరం రాసుకోవచ్చు. ఇప్పుడు 2 ఈవెంట్స్ గురించి మనం ఇక్కడ నేర్చుకున్నాం. అది ఇప్పుడు సమ్స్లో చేసినప్పుడు ఇంకా మేజర్ పాయింట్ అంటే సెట్ థియరీలో నొటేషన్స్ తెలియాలి గైస్. ఆ నొటేషన్స్ ప్రాబిలిటీలో స్టేట్మెంట్ వైజ్గా చాలా చాలా యూజ్ అవుతుంది. అంటే వాడు క్వశ్చన్లో ఓన్లీ స్టేట్మెంట్ వైజ్గానే ఇస్తాడు కొన్ని క్వశ్చన్స్కి. వాటికి ఈ సెట్ థియరీ కాన్సెప్ట్ అనేది బాగా యూస్ఫుల్ అవుతుంది. అది ఏంటి, దాని మీనింగ్ ఏంటి కూడా ఇప్పుడు చూద్దాం. రైట్, సెట్ థియరీ నోటేషన్స్ విత్ మీనింగ్ చెప్తాను ప్రాబిలిటీలో. ఇది నోటేషన్స్ బాగా తెలియాలి, దాని మీనింగ్ కూడా తెలుసుకుంటే మనకు సమ్స్ చేయడం చాలా ఈజీ. సెట్ థియరీ మీద బేస్ అయిన క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు ఫస్ట్ ఏముంది? పి ఆఫ్ ఏ యూనియన్ బి. పి ఆఫ్ ఏ యూనియన్ బి మీన్స్ వాట్? ప్రాబిలిటీ ఆఫ్ 1 ఈజ్ హ్యాపెండ్. ఏ వ్యూలో అట్లీస్ట్ 1, మేబీ ఏబిసి ఉన్నా అట్లీస్ట్ 1 ఈజ్ హ్యాపెండ్, లేదా ఎయిదర్ ఏ ఆర్ బి ఆర్ హ్యాపెండ్ అన్నప్పుడు ఇది తీసుకుందాం. పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి, దట్ ఈస్ ద సెకండ్ వన్. P of A intersection B means probability that both is happened. Next, third one, P of A intersection B complement లేదా B bar అంటే ఏంటి? probability A happened but not B, దాన్ని P of A minus P of A intersection B కి ఈక్వల్గా చేస్తాం. అంటే A happened and A జరగాలి, B జరగకూడదు. అంటే Bలోకి వెళ్ళే intersection పార్ట్ని రిమూవ్ చేయాలి. What is the P of A intersection B complement means probability of A when B is not happened. అలాగే పి ఆఫ్ ఏ కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ బి మీన్స్ పి ఆఫ్
A but not happened, but B is happened. అంటే ప్రాబిలిటీ ఆఫ్ ఏ నాట్ హ్యాపెన్, బి ఈజ్ హ్యాపెన్ అనేది పి ఆఫ్ ఏ బార్ ఇంటర్సెక్షన్ బి అంటాం. దానికి ఫార్ములాని ఎలా తీసుకోవచ్చు, పి ఆఫ్ బి మైనస్ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. అలాగే ఒకసారి ఎగ్జాక్ట్లీ వన్ ఆఫ్ దెమ్ ఈజ్ హ్యాపెన్ అన్నాడు, దాన్ని పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి బార్ ఆర్ యూనియన్ లేదా పి ఆఫ్ ఏ బార్ ఇంటర్సెక్షన్ బిగా రాస్తాం. దట్ మీన్స్ పి ప్రాబిలిటీ దట్ ఎగ్జాక్ట్లీ వన్ ఈజ్ హ్యాపెన్. అలాగే పి ఆఫ్ ఏ బేబీ అంటే ఏం చెప్పారు, కండిషనల్ ప్రాబిలిటీ. పి ఆఫ్ ఏ బేబీ మీన్స్ ప్రాబిలిటీ ఆఫ్ ఏ ఈజ్ హ్యాపెన్ వెన్ బి ఈజ్ గివెన్ లేదా బి ఈజ్ హ్యాపెన్ అంట. దాని ఫార్ములా కూడా మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాము. ఇవి మేజర్ నోటేషన్స్. ఇంకా క్వశ్చన్స్ దగ్గర మనం క్వశ్చన్ బట్టి కూడా నోటేషన్స్ తీసుకోవాల్సి వస్తుంది. ఒక ఫర్ ఎగ్జాంపుల్ 3 ఈవెంట్స్ ఇచ్చి అట్లీస్ట్ 2 ఆఫ్ దెమ్ ఈజ్ సక్సెస్ అని అనుకోండి, మినిమం 2 సక్సెస్, మ్యాక్సిమం 3 ఆఫ్ దెమ్ ఆర్ సక్సెస్ కదా. అలా మనం క్వశ్చన్ బట్టి కూడా నోటేషన్స్ యూజ్ చేసి, అలాగే అడిషన్ థీరం కానీ మల్టిప్లికేషన్ థీరం కానీ ఏది యూజ్ చేసిన కాంప్లిమెంటరీ ఈవెంట్స్ కానీ ఈ నోటేషన్స్ అట్ ద సేమ్ టైం కాన్సెప్ట్ ఫస్ట్ తెలియాలి. అప్పుడు సమ్స్ చాలా చాలా ఈజీ అవుతాయి. జనరల్గా థింక్ చేసి ఈ క్యాజువల్గా చదవాలి క్వశ్చన్. అలాంటి క్వశ్చన్స్ ఎలా ఇచ్చాడు, ప్రీవియస్ ఎంసెట్లు ఇచ్చిన క్వశ్చన్స్ కూడా ఇప్పుడు ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను. డిపెండ్స్ అపాన్ ద సెట్ థియరీ, జనరల్ కాన్సెప్ట్ అన్నిటి మీద డిపెండెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి. అవి ఏంటో చూద్దాం. రైట్, నౌ విల్ డిస్కస్ అబౌట్ ద క్వశ్చన్స్. ఓకే, విల్ డూ సమ్ క్వశ్చన్స్ విచ్ ఆర్ డిపెండ్స్ అపాన్ ద సెట్ థియరీ. ఓకే, సెట్ థియరీని ఎలా యూజ్ చేసుకోవాలి మీకు ఆల్రెడీ నోటేషన్స్ మీనింగ్ ఇచ్చాను. దాన్ని ఇప్పుడు ఎలాంటి క్వశ్చన్స్కి ఎలా యూజ్ చేయాలి. ఇప్పుడు క్వశ్చన్ 1 నెంబర్ 1 అబ్జర్వ్ చేయండి. టీఎస్ Eamcet-21 ఇచ్చిన క్వశ్చన్. ఐఎమ్ రీడింగ్ ద క్వశ్చన్ క్లియర్లీ. వాట్ ఈస్ దట్? ఇఫ్ ఏబీసీ ఆర్ ఎయిమింగ్ టు షూట్ ఏ బెలూన్. ఓకే, 3 persons ఏబీసీ ఆర్ ఎయిమింగ్ టు షూట్ ఏ బెలూన్. నెక్స్ట్ ఏంటి, ఏ విల్ సక్సీడ్ 4 out of 6 attempts. అంటే వాట్ ఈస్ ఏ విల్ బి సక్సెస్ అంటే ప్రాబిలిటీ ఆఫ్ సక్సెస్ ఆఫ్ ఏ. ఫర్ దిస్ వన్ ఫస్ట్ సొల్యూషన్ ప్రాబిలిటీ ఆఫ్ సక్సెస్ ఆఫ్ ఏ పి ఆఫ్ ఏ అనుకున్నాం. సెంటెన్స్ బై సెంటెన్స్ చదివి దానికి సంబంధించిన డేటా కలెక్ట్ చేసి పెడుతున్నాను. చూడండి, 4 out of 6 attempts అంటే 4/6. దట్ ఈస్ ప్రాబిలిటీ ఆఫ్ ఛాన్సెస్ ఆఫ్ ఏ, దట్ ఈస్ 2/3. 2 క్యాన్సిల్ అవుతుంది. అయితే ఏ సక్సెస్ 2/3, ఏ నాట్ సక్సెస్ అని మనం రెడీగా పెట్టుకుంటే అవుతుంది పి ఆఫ్ ఏ బార్ ఈజ్ ఈక్వల్స్ టు 1 minus పి ఆఫ్ ఏ. దట్ మీన్స్ 1 minus 2/3, 1/3. మనకు ఫెయిల్యూర్ సక్సెస్ రెడీగా పెట్టుకుంటే మనకి సమ్స్ ఈజీ అవుతాయి. అందుకని ఏ ప్రాబిలిటీ 4/6 ఇచ్చాడు, దట్ ఈస్ 2/3. దెన్ ఇట్స్ నాట్ అంటే 1/3. అలాగే నెక్స్ట్ సెంటెన్స్ చూద్దాం. ద ఛాన్సెస్ ఆఫ్ బి టు షూట్ 3 out of 5 attempts అంటే బి ఛాన్సెస్ ఆఫ్ షూటింగ్ ద బెలూన్ పి ఆఫ్ బి అనుకున్నాం. దాన్ని 3/5 ఇచ్చాడు. సో పి ఆఫ్ బి 3/5 అంటే పి ఆఫ్ బి బార్ ఈస్ 1 minus పి ఆఫ్ బి. దట్ మీన్స్ 1 minus 3/5. 1 minus 3/5 అంటే ఎల్సిఎం తీసుకుంటే 5 minus 3 2/5 వస్తుంది. ఓకే, నెక్స్ట్ థర్డ్ సెంటెన్స్. వాట్ ఈస్ దట్? ద ఛాన్సెస్ అండ్ దట్ సి ఈస్ 2 out of 3 attempts అంటే పి ఆఫ్ సి ఎంత ఇచ్చాడు, 2 out of 3 attempts. అంటే వాట్ ఇస్ నాట్, పి ఆఫ్ సి బార్ ఈస్ 1 minus పి ఆఫ్ సి. దట్ మీన్స్ 1 minus 2/3 అంటే 1/3. మనకి 3 క్యాండిడేట్స్ సక్సెస్ ఫెయిల్యూర్స్ ప్రాబిలిటీస్ రెడీగా ఉన్నాయి. ఇప్పుడు ఫైనల్గా ఏం ప్రాబిలిటీ అడిగాడు, ఇఫ్ 3 ఎయిమ్ టు షూట్ ద బెలూన్ సైమిల్టేనియస్లీ అంటే 1 by 1 షూట్ ద బెలూన్ అంటే వీళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు డిపెండ్ అవ్వట్లేదు అనమాట. సైమిల్టేనియస్లీ ఎవరు వాళ్ళు షూట్ చేస్తున్నారు. దెన్ ద ప్రాబిలిటీ దట్ అట్లీస్ట్ 2 of them హిట్ ద బెలూన్. క్లియర్గా మెన్షన్ చేశారు. ప్రాబిలిటీ దట్ అట్లీస్ట్ 2 of them హిట్ ద బెలూన్ అంటే మినిమం 2 of them హిట్ ద బెలూన్. అంటే ఏబి హిట్ చేస్తే బి నాట్, బీసీ హిట్ చేస్తే ఏ నాట్, లైక్ దట్. అట్లీస్ట్ 2 of them హిట్ ద బెలూన్, మినిమం 2 హిట్ ద బెలూన్ అంటే మ్యాక్సిమం 3 of them హిట్ ద బెలూన్ ఆల్సో వీ కెన్ టేక్ నా. అందుకనే మనము ఆర్ఈక్యూ అని రాస్తున్నాం. ఆర్ఈక్యూ అంటే రిక్వైర్డ్ ప్రాబబిలిటీ. ఏమవుతుందంటే సపోజ్ ఏ బి సక్సెస్ బట్ నాట్ సి. మనం ఇంటర్సెక్షన్ ఇలాగ ఇంటూ కింద రాయొచ్చు గైస్, టైం సేవింగ్ పర్పస్. అలాగే అట్లీస్ట్ 2 of them హిట్ ద బెలూన్ అని కాబట్టి ఏబి హిట్ సి నాట్. అలాగే సపోజ్ ఏ హిట్ బి నాట్ సి హిట్ అనుకున్నాం. నెక్స్ట్ ఏ నాట్ బి సి హిట్. అలాగా ఫస్ట్ 2 of them హిట్ ద బెలూన్ తీసుకున్నాం. నెక్స్ట్ మెజారిటీ 3 of them హిట్ ద బెలూన్ ఆల్సో వీ కెన్ టేక్. అంటే మినిమం 2 హిట్ ద బెలూన్ అన్నాడు, మ్యాక్సిమం 3 of them అంటే పిఏబిసి. మనము ఇండిపెండెంట్ డిఫెన్స్ గురించి చెప్పాను కదా. సైమల్టేనియస్ దే ఆర్ షూటింగ్ ద బెలూన్ మీన్స్ దే ఆర్
డూయింగ్ ఇండిపెండెంట్లీ. అప్పుడు ఏం చేయాలి? ఇండిపెండెంట్ ఈవెంట్స్ అంటే ఇంటర్సెక్షన్ మనం ఏం రాస్తాం? ఇంటూగా రాస్తాం కదా. అంటే దిస్ ఇస్ వీ కెన్ రాట్ పీ ఆఫ్ ఏ, పీ ఆఫ్ బి బార్, పీ ఆఫ్ బి ఇంటూ పీ ఆఫ్ సి బార్. ఓకే, పీ ఆఫ్ బి ఇంటూ పీ ఆఫ్ సి బార్. సేమ్ వే నెక్స్ట్ పీ ఆఫ్ ఏ, పీ ఆఫ్ బి బార్, సింపుల్గా బి బార్ కూడా రాసేయచ్చు. పీ ఆఫ్ సి ప్లస్ పీ ఆఫ్ ఏ బార్, పీ ఆఫ్ బి, పీ ఆఫ్ సి, ఇవన్నీ ఇంటూల కింద తీసుకోవడమే. ప్లస్ లాస్ట్ పీ ఆఫ్ ఏ బీసీ అంటే పీ ఆఫ్ ఏ ఇంటూ పీ ఆఫ్ బి ఇంటూ పీ ఆఫ్ సి. దీని ఫర్దర్ స్టెప్ ఏంటో చూసేద్దాం. ఓకేనా? ఈ సబ్స్టిట్యూషన్ చేసుకొని రిజల్ట్ కలెక్ట్ చేయాలి. దాని నుంచి ఆప్షన్స్ ఏంటో మనం మ్యాచ్ చేయడమే. ఇది సెట్ థియరీ మీద డిపెండ్ అయింది కదా. అది ఇండిపెండెంట్ ఈవెంట్స్ ఆల్సో ఇండిపెండెంట్ ఈవెంట్స్ మీద కూడా డిపెండ్ అయింది. ఇప్పుడు ఈ వాల్యూ సబ్స్టిట్యూషన్ చేసి ఏం చేస్తానో చూడండి. Now what is the first one? P of A, P of B, P of C bar. P of A we have, what is the P of A we have? P of A is a 2 by 3 into P of B is a 3 by 5. P of C bar is 1 by 3. Next P of A is a 2 by 3. P of B bar is a 2 by 5 and P of C is a 2 by 3. Then third one, P of A bar is 1 by 3. P of B is a 3 by 5 into P of C is a 2 by 3. Okay, now next last P of A, P of A, P of B, three of them are success. And what is the P of A? 2 by 3 into P of B 3 by 5 into P of C 2 by 3. ఇలా దీని రిజల్ట్ని కలెక్ట్ చేసుకోవాలి. అట్లీస్ట్ 2 ఆఫ్ దమ్ ఇది హిట్ ద బెలూన్ అంటే మినిమం 2 ఆఫ్ దెమ్ అండ్ మ్యాక్సిమం 3 ఆఫ్ దెమ్ హిట్ ద బెలూన్. హిట్టింగ్ అంటే సక్సెస్. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, ప్రతి టర్మ్లో డినామినేటర్ 3 into 5 into 3 ఉంది కదా, దాన్ని ఏమి డిస్టర్బ్ చేయదు. దాన్ని ఎల్సిఎం కింద తీసేసుకోండి, ఈజీగా ఉంటుంది మన క్యాలిక్యులేషన్. 3 into 5 into 3 అంటే 3 5 15, 15 3s 45 ఎల్సిఎం అయింది. నౌ న్యూమరేటర్ బికమ్ ఫస్ట్ టర్మ్ 2 into 3 into 1 6. సెకండ్ టర్మ్ 2 into 2 into 2 8. Third term 1 into 3 into 2 6. Fourth term 2 into 3 into 2 4. And we can observe that 6 plus 8 14, 14 plus 6 20, 20 plus 12 32, 32 by 45. Yes, we got the 32 by 45. That is clearly given as a fourth option. Fourth option on the 32 by 45. So we can pick up the fourth option. First option is given as 5 by 9, second 9 by 5, 9 by 25, third 6 by 9, fourth option 32 by 45. Therefore our result is 32 by 45. Fourth option is correct one, right? So simple. Just to try to understand the data according to the given data, we can collect the probability according to the requirement. Okay, now look forward next questions. Look at this second question, which is given AP Eamcet-21. ఏం డేటా ఇచ్చాడు? ఇది AP Eamcet-21 ఇచ్చిన క్వశ్చన్. సో మనం ఏం చేయాలి చూద్దాం. AP Eamcet-21 ఫస్ట్ క్వశ్చన్ చదవండి. P స్పీక్స్ ట్రూత్ ఈజ్ 70% ఆఫ్ ద కేసెస్. P అనే క్యాండిడేట్ 70% కేసెస్ ట్రూత్ చెప్తున్నాడు. అలాగే Q ఈజ్ 80% ఆఫ్ కేసెస్. అంటే మనము PQ ప్రాబబిలిటీస్ కింద తీసుకోవచ్చు. Therefore we can take P probabilities. P of P probability మనం P of P is equals to 70%. అంటే ప్రాబిలిటీ ఆఫ్ P ట్రూత్ ఈజ్ 70%. P నాట్ ట్రూత్ కూడా రెడీగా పెట్టుకోండి. P of P bar is 30%. అంటే పర్సంటేజ్ అంటే 100 కదా, 100లో 70 పోతే 30% ఉంటుంది. అలాగే వాట్ ఈస్ పర్సంటేజ్ ఆఫ్ Q ట్రూత్స్ ఆఫ్ Q? P of Q is given as 80%. Not means P of Q bar failure, that is 20%. 80 అంటే 100 minus 80 పోతే 20%. ఇక్కడ P of probability P and not P of P bar and P of Q bar రెడీగా ఉన్నాయి. ఇప్పుడు మన నెక్స్ట్ క్వశ్చన్లో నెక్స్ట్ సెంటెన్స్లో ఏమి ఇచ్చాడు? ఇన్ వాట్ పర్సంటేజ్ దే లైక్లీ టు అగ్రీ స్టేటింగ్ ద సేమ్ ఫ్యాక్ట్. అంటే దే ఆర్ లైక్లీ టు అగ్రీ ది స్టేటింగ్ ద చెప్పడానికి సేమ్ ఫ్యాక్ట్ చెప్పడానికి లైక్లీ టు అగ్రీ కావాలి. ఇది డైరెక్ట్గా చేస్తే మనకి డిఫికల్ట్ అవుతుంది. అందుకనే దే ఆర్ నాట్ అగ్రీ టు ఈచ్ అదర్ నుంచి స్టార్ట్ చేయాలి. దే ఆర్ నాట్ అగ్రీ టు ఈచ్ అదర్ మీన్స్ వాట్? సపోజ్ P అగ్రీ బట్ నాట్ Q, ఆర్ యూనియన్ P నాట్ Q అగ్రీ.
Q not Q agree తీసుకుంటే అంటే దే ఆర్ నాట్ అగ్రీ టు ఈచ్ అదర్ ఫస్ట్ చేస్తున్నాను ఈ బట్టి దీన్ని ఇండిపెండెంట్ ఈవెంట్స్ ఏం రాస్తాము ఇంటర్సెక్షన్ రాస్తాము ముందు యూనియన్ ప్లస్ గా రాయాలి P of P ఇంటర్సెక్షన్ Q బార్ ప్లస్ ఆఫ్ P బార్ ఇంటర్సెక్షన్ Q ఇంటర్సెక్షన్ మన ఇండిపెండెంట్ ఈవెంట్స్ అయితే ఇంటూగా రాస్తాం అంటే P of P ఇంటూ P of Q బార్ ప్లస్ P of P bar into P of Q. ఓకే ఆల్రెడీ P of Q P bar అన్ని రెడీగా ఉన్నాయి సబ్స్టిట్యూషన్ చేస్తున్నారు ఫస్ట్ P of P అంటే 70% పర్సెంటేజ్ మీన్స్ per 100 70/100 we can write next P of Q bar is 20% that is 20/100 plus P of P bar is 30% that is 30/100 next P of P of 80% that is 80/100 మనం అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ టర్మ్ లో 70/20లో 0 డౌన్ లో 100 క్యాన్సిల్ అంటే న్యూమరేటర్ లో ఓన్లీ 7 into 2 బై డినామినేటర్ 100 ఉంటుంది ఫస్ట్ టర్మ్ లో అలాగే సెకండ్ టర్మ్ లో 0 క్యాన్సిల్ అవుతే 3 into 8 బై 100 is left over అంటే 7 2s 14 ప్లస్ 3 8s 24 బై 100 LCM 100 తీసుకున్నాను అంటే దిస్ ఇస్ క్లియర్లీ 38/100 అంటే దే ఆర్ నాట్ అగ్రీ టు ఈచ్ అదర్ ఏమో 38% వచ్చింది మనకు కావాల్సిందంటే దే ఆర్ స్టేటింగ్ సేమ్ ఫ్యాక్ట్ అగ్రీ టు ఈచ్ అదర్ కావాలి అంటే రిక్వైర్డ్ ప్రాబిలిటీ కింద రాస్తున్నాను రిక్వైర్డ్ ప్రాబిలిటీ అంటే టోటల్ ఎంత పర్సెంటేజ్ 100% రోజులోంచి దే ఆర్ నాట్ అగ్రీ టు ఈచ్ అదర్ 30% తీసేయాలి 100 minus 38 నాట్ 30 100 లోంచి 38% తీసేస్తే హౌ మచ్ ఎస్ క్లియర్లీ 100 లోంచి 38% చేసి ఇట్ ఈస్ 62% ఆర్ నాట్ అగ్రీ టు ఈచ్ అదర్ ముందు చేసిన తర్వాత 38% వచ్చింది కానీ మనకు కావాల్సింది అగ్రీ టు ఈచ్ అదర్ కావాలి టోటల్ 100 లోంచి 38 పోతే 62% దే అగ్రీ టు ఈచ్ అదర్ అది ఏ ఆప్షన్ ఉంది క్లియర్ గా గివెన్ యాజ్ అ ఫోర్త్ ఆప్షన్ ఉందా 62% ఫోర్త్ ఆప్షన్ ఉంది ఫోర్త్ ఆప్షన్ పికప్ చేసేసుకోండి ఇలా మనము ఒకటి 1 by 1 రీడ్ అవుట్ చేస్తే మీకు క్లియర్ గా వాట్ ఈస్ అవర్ డేటా అనేది అర్థమవుతుంది దీనికి సెట్ థియరీ యూజ్ చేయాలని ఐడియా రావాలి అది వాడు ఆల్రెడీ స్టేట్మెంట్ ని సెట్ థియరీలో తీసుకుంటే సరిపోతుంది ఓకేనా నౌ లుక్ ఫార్వర్డ్ నెక్స్ట్ క్వశ్చన్స్ లుక్ ఎట్ దిస్ క్వశ్చన్ ఇట్ ఈస్ ఆల్సో డిపెండ్స్ అపాన్ ద సెట్ థియరీ అంటే మెయిన్ గా కండిషనల్ ప్రాబిలిటీ కనిపిస్తుంది మీకు ఇచ్చాను ప్రాబిలిటీ కండిషనల్ ప్రాబిలిటీ ఏంటనేది ఇక్కడ ఈ డేటా ఏమి ఇచ్చాడో ముందు చదువుదాం P of A by B is given as 3/10 P of B by is given as 4/5 and P of A and B is given as K into P of B then 1/K అడిగాడు K అనే కాన్స్టెంట్ కనుక్కుని తర్వాత దానికి రివర్స్ 1/K వాల్యూ కలెక్ట్ చేసుకోవాలి సో ఆప్షన్స్ ఈ విధంగా ఉన్నాయి నౌ దీనికి ఫస్ట్ P of A by B what is P of given as P of A by B according to the formula P of A intersection B by P of B దీన్ని ఈక్వేషన్ 1 అనుకోండి ఫర్ అవర్ కన్వీనియన్స్ వాట్ ఈస్ P of B by A P of B by A is given as 4/5 sorry this value is given as P of A by B value given as 3/10 by A formula P of A intersection B by P of and its probability given as 4/5 ఈ టూ ఈక్వేషన్ 1 2 అనుకోండి ఈ 2 ఈక్వేషన్స్ లో మీరు అబ్జర్వ్ చేస్తే P of A intersection B కామన్ ఉంది ఇది ఈక్వేషన్ 2 అనుకోండి A intersection B ని ఎలిమినేట్ చేసి మనకు కావాల్సిన P of A P of B రిలేషన్ కలెక్ట్ చేద్దాం P of A నుండి B ఇందులో ఇచ్చాడు K ఇంటూ P of B లో ఇచ్చాడు ఫస్ట్ ఈక్వేషన్ 1/2 చేస్తే ఈక్వేషన్ 1/2 చేశారు అనుకోండి అప్పుడు అవుతుంది P of A intersection B P of A intersection B క్యాన్సిల్ అయిపోయి P of A by P of B we can get 3/10 by 4/5 అంటే 5/4 కొన్ని స్టెప్స్ 5 2s cancel 5 2s 10 therefore what is this is 3/8 P of A by P of B is a 3/8 what is P of A in terms of P of B P of A is equals to P of B వచ్చింది ఇక్కడ 3/8 2/3 కాదు this is a 3/8 క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే అదే వస్తుంది కదా P of A is equals to 3/A into P of B 3/8 into P of B రెడీ ఉంది
You know, P of A in terms of P of B is there, and P of A intersection B in terms of P of B is there. Now you have to use the final result P of A union B. P of A union B ఏమి ఇచ్చాడు? P of A union B is given as K times of P of B. అందుకే మనం అన్ని వాల్యూస్ P of B లో కలెక్ట్ చేసుకున్నాం. ఇప్పుడు P of A is P of A S plus P of B minus P of A intersection B. A intersection B ని మనం సింపుల్ గా ఇంటూ కింద కూడా రాయొచ్చు. ఆల్రెడీ ఇక్కడ A intersection B రాసాను కాబట్టి అలా రాస్తుంది. ఈజ్ ఈక్వల్స్ టు P of B. So substitute the P of A, P of intersection B. First P of A we can write 3 by A into P of B plus P of B as it is we can leave, and P of A intersection B in terms of P of B is 3 by 10 of P of B is equals to right side P of B only. So on cancellation చేయొచ్చు కదా. P of B కామన్ తీసుకొని క్యాన్సిల్ చేస్తే లెఫ్ట్ సైడ్ 3 by 8 plus 1 minus 3 by 10 is equals to right side K మాత్రం ఉంటుంది. ఇప్పుడు దీని ఫర్దర్ సింప్లిఫికేషన్ K తర్వాత 1 by K కావాలి. సో బై టేకింగ్ LCM ఇయర్ 8కి 10కి LCM 40 LCM తీసుకోవచ్చు. 8 5 3 15 ప్లస్ 40 into 1 40 minus 3 is equals to K. ఓకేనా. నెక్స్ట్ 8 4s 10 4s 12 అవుతుంది. ఇక్కడ ఏం చేయాలి, నెక్స్ట్ స్టెప్లో ఒక్కసారి పైన చేస్తాను. ఓకేనా. సో 15 ప్లస్ ఇక్కడ LCM తీసుకునేటప్పుడు క్యాల్కులేషన్ కరెక్ట్గా చేద్దాం. సో విల్ డూ ఇన్ టాప్ కార్నర్. సో బెటర్. ఓకే, రైట్. ఓకే, సో now we'll do in top corner. What we have to remove here? We have to remove the P of B. P of B remove చేసుకున్నాము. ఏమొచ్చింది 3 by 8 of 3 by 8 plus 1 minus 3 by 10 is equals to K. LCM ఎంత అవుతుంది? 8కి 10కి LCM 40. 8 cancel 40, 8 5s 5 into 3 15 plus 40 into 1 40 and 10 in 40. 10 in 40 how many times? 4 times. 4 into 3 12. 4 3 is 12 with minus is equals to K. Now this is 15 plus 40 minus 12 is 43. 43 by 40 we got it as K. కానీ మనకు అడిగింది అంటే మనకు అడిగింది 1 by K అడిగారు. అప్పుడు 1 by K అవుతుంది 40 by 43. సో మనల్ని అడిగిన రిజల్ట్ 1 by K అడిగారు కాబట్టి 40 by 43 దేర్ ఇస్ క్లియర్ ఇన్ ద సెకండ్ ఆప్షన్ ఉంది కదా, అదే మనం పికప్ చేసుకున్నాం. ఈ విధంగా మనము కండిషనల్ ప్రాబిలిటీ ఇచ్చేసి సమ్ ఈజీగా చేయొచ్చు. రైట్. నౌ లుక్ ఫార్వర్డ్ నెక్స్ట్ క్వశ్చన్. Yes, look at the question number 4 which is given TS Eamcet-2021. It's so simple. ఏమి ఇచ్చాడు? P of A and B is given as 0.8 and P of A intersection B is given as 0.3. Then is asking the P of A complement plus P of B complement. Complement అంటే ఫెయిల్యూర్ ఈవెంట్ కదా. సో దీనికి మనం సింపుల్గా, సో వాట్ యూ హ్యావ్ టు టేక్ ఫర్ దిస్ సొల్యూషన్? P of A complement plus P of B complement అడిగాడు. P of A complement means yes 1 minus P of A plus P of B complement is 1 minus P of B, right? P of A complement, P of B complement awesome. Then this is a 1 plus 1 2 minus of, shall I write PA plus PB? Yes, easily can write by taking the minus is common. 2 minus of PA plus PB. PA plus PB we can get the result by the addition theorem. అడిషన్ థీరంలో మనం నేర్చుకున్నాం. అడిషన్ థీరం A union B result is in the form of P of A plus P of B minus P of A intersection B. This is from addition theorem. ఇప్పుడు మన దగ్గర ఏముంది? P of A plus P of B ఉంది కాబట్టి P of A intersection B మైనస్ ది లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే ప్లస్ అవుతుంది. అంటే దట్ ఈస్ P of A union B plus P of A intersection B is clearly P of A plus P of B. అంటే అడిషన్ థీరం ప్రకారం P of A plus P of B ఎలా రాయొచ్చు? Yes, P of A plus P of B, already a 2 is there.
2 minus of, in place of P of A plus P of B, I'm writing P of A and B plus P of A intersection B. So, given in the given question, A and B result is given, A intersection B result is given. And 2 minus of A and B given as 0.8 plus A intersection B given as 0.3. So, that is 2 minus of 0.8 minus 0.3 is what? 1.1. 1.1. 2 minus of 1 point is simply 0.9. That is given as a fourth option. Fourth option కనిపిస్తుంది కదా మనకి. ఫోర్త్ ఆప్షన్ ఏముంది 0.9. సో ఈ విధంగా చాలా సింపుల్గా ఇది చేయొచ్చు. P of A కాంప్లిమెంట్ ప్లస్ P of B కాంప్లిమెంట్. రైట్, ఇది కూడా సెట్ థియరీ బేస్డ్ క్వశ్చన్. నౌ లుక్ ఫార్వర్డ్ సమ్ మోర్ క్వశ్చన్స్. Let's look at this question number 5. What are given? Let A be are two events with the P of A 1/7, P of A by B 2/5 and P of B 2/7. Then the value of P of B by A. P of B by A formula what are given? P of B by A అంటే P of A intersection B by P of A. అంటే P of B by A కావాలంటే P of A intersection B కావాలి, P of A కావాలి. ఆల్రెడీ P of A ఇచ్చాడు 1/7. ఇప్పుడు P of A intersection B ఎలా కనుక్కోవాలి? సో వాట్ ఈస్ ద రిజల్ట్ వీ హ్యావ్ ఆల్రెడీ? మనకి ఇచ్చిన రిజల్ట్లో P of A by B ఇచ్చాడు. P of A by B given as 2/5. అంతేనా? P of A by B given as 2/5. P of A by B formula what are given? That is P of A intersection B by conditional probability by P of B is given as 2/5. Okay na? What is our P of B result is given as 2/7. ఇప్పుడు P of B place లో 2/7 పెడదాం. అంటే ఇంకా దీని ఇంకా స్టెప్ ఈజీనెస్ కోసం P of A intersection B we can write. P of A intersection B we can write straight. P of A intersection B we can write 2/5 into P of B. అంతేనా? ఇప్పుడు P of B రిజల్ట్ ఏంటి యూజ్ చేస్తున్నాం. వాట్ ఈస్ అవర్ P of B రిజల్ట్? నెక్స్ట్ ఈక్వల్స్ టు P of B ఈక్వల్స్ టు 2/5 ఇంటూ P of B ఏముంది మన దగ్గర? వాడు ఇచ్చిన రిజల్ట్ P of B 2/7 ఉంది. ఓకేనా? 2/5 ఇది ఇంటూ 2/7 దట్ ఈస్ 4/35. 4/35 ఉంది, దట్ ఈస్ P of A intersection B. P of A intersection B 4/35 ఉంది. P of A already there, therefore what is we want? P of B by A. P of B by A. P of B by A formula? P of A intersection B by P of A. P of A intersection B by P of A. Yes, P of B by A, we can write P of A intersection B by P of A. P of A intersection B by P of A. కదా? P of A intersection B మనకి ఎంత వచ్చింది? 4/35 by P of A ఎంత ఇచ్చాడు? P of A given as 1/7. So that is 4/35 into 7/1 రాయొచ్చు. 7/1 is 7. 7 cancel 35 5 times. అంటే వాట్ ఈస్ ద రిజల్ట్? 4/5. దిస్ ఈజ్ ఆల్ అవర్ రిక్వైర్డ్ రిజల్ట్ P of B by A. ఇది కూడా చాలా సింపుల్ క్వశ్చన్ కదండి. ఇది ఏ ఆప్షన్ ఉంది? థర్డ్ ఆప్షన్ ఉంది. అంటే మనము అబ్జర్వ్ చేస్తే క్వశ్చన్స్ చాలా ఈజీగా ఉంటాయి, కానీ సెట్ థియరీ మీద బేస్ అయిన క్వశ్చన్స్ చేయాలంటే కండిషనల్ ప్రాబబిలిటీ దగ్గర నుంచి సెట్ థియరీ కాన్సెప్ట్ తెలియాలి. దాని గురించి క్లియర్గా డీటెయిల్గా ఇచ్చాను. ఒక్కసారి వీడియో చూసి దాని మీనింగ్ ఏంటి, స్టేట్మెంట్ ఏంటో అర్థం చేసుకోండి. ఇలాంటి క్వశ్చన్స్ చాలా 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 ఈజీగా చేయొచ్చు. Okay, is it clear? Now we'll discuss some more questions, right? Now we'll discuss some more questions which are depends upon based on selection and arrangement. Okay, majorly selection and arrangement ఏ పాయింట్స్ మీద రిలేటెడ్గా ఉంటాయి ఇక్కడ రాసిన generally related to persons, coins, dice, pack of cards, balls, books, numbers, etc. ఇలాంటి కేటగిరీస్ మీద క్వశ్చన్స్ అడుగుతాడు సెలెక్షన్ అండ్ అరేంజ్మెంట్ మీద. అలాంటి క్వశ్చన్స్ ఎలా చేయాలో 1 by 1 డిస్కస్ చేద్దాము. ఇప్పుడు ఆల్రెడీ 5 క్వశ్చన్స్ డిస్కస్ చేసాం కదా బేస్డ్ ఆన్ సెట్ థియరీ. ఇప్పుడు 6th క్వశ్చన్ ఇలాంటి సెలెక్షన్ అండ్ అరేంజ్మెంట్ మీద ఎలా చేయాలి, ఇది ఏపీ ఎంసెట్ 21 ఇచ్చిన వన్ ఆఫ్ ద క్వశ్చన్. ఓకే, ఏపీ ఎంసెట్ 21 ఇచ్చారు మనకి. ఇది ఏపీ ఎంసెట్ 21.
ఓకే, దీన్ని ఎలా చేయాలి? చాలా చాలా ఈజీగా చేస్తాను చూడండి. ఫస్ట్ స్టేట్మెంట్ ఏమి ఇచ్చారు? 2 ఇంటీజర్స్ ఆర్ చూజన్ ర్యాండమ్లీ ఫ్రమ్ ద సెట్ 5, 6, 7 అప్ టు 35. సో సెట్ ఆఫ్ ఇంటీజర్స్ ఇచ్చారు. ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యి 5 నుంచి 35 స్టార్ట్ అయ్యి 35 వరకు ఇచ్చాడు. అంటే ఎన్ని ఇంటీజర్స్ ఉన్నాయి మొత్తము ఈ సెట్లో? 35 ఎలా కౌంట్ చేయాలంటే 35లోంచి 5 తీసేయాలి. అంటే అయ్యే మ్యాక్సిమం వాల్యూ 35 ఉందిగా, 35 నుంచి 5 తీసేస్తే 30 ఉంటే దానికి ఒక 1 ఎక్స్ట్రా మళ్ళీ యాడ్ చేయాలి. అందుకనే ఎన్ని ఉన్నాయో అవి ఎన్(s) కింద మనం తీసుకుంటాం. అంటే ఎస్లో సపోజ్ ఇఫ్ టేక్ దిస్ ఇస్ ఎస్, సెలెక్షన్ ఆఫ్ 2, అది ఎన్(s) అంటే సెలెక్షన్ ఆఫ్ 2. ఎన్ని ఇంటీజర్స్ తీసుకోమని, ఎస్లో ఎన్ని ఇంటీజర్స్ ఉన్నాయి? ఎస్ అనుకుంటే సెట్ కంటెంట్స్ టోటల్లీ 31 ఇంటీజర్స్ ఉన్నాయి. 31 ఇంటీజర్స్ ఎలా వస్తాయని చెప్పాను. సో 35లోంచి 5 తీసేస్తుంది. 30 ప్లస్ 1 ఎక్స్ట్రా యాడ్ చేయాలి, ఎందుకంటే 5 నుంచి స్టార్ట్ అయింది కాబట్టి. 31 ఇంటీజర్స్ ఉన్నాయి. మనం ఏం చేయాలి? వాట్ ఈస్ ద ప్రాబిలిటీ దట్ దేర్ డిఫరెన్స్ ఈజ్ ఆడ్? మనం ఎన్ని ఇంటీజర్స్ సెలెక్షన్ చేయాలి? 2 ఇంటీజర్స్ సెలెక్షన్ చేయాలి. అంటే సపోర్టెడ్ టోటల్ పాసిబుల్ సెలెక్షన్ ఎన్(s) అనుకుంటాం. టోటల్గా 31 నుంచి 2 ఇంటీజర్స్ సెలెక్షన్ చేయాలి. చూజన్ అంటే సెలెక్షన్ అంటే కాంబినేషన్ 31C2. ఇది టోటల్ సెలెక్షన్స్ ఫ్రమ్ ద గివెన్ 31 ఇంటీజర్స్. దీన్ని సింపుల్గా 31 ఇంటూ ఎలా రాస్తారు? 31C2ని 31 2 ఉంది కాబట్టి 31 నెక్స్ట్ ఇంటీజర్ డిక్రీజింగ్ ఆర్డర్లో 30 రాయాలి. బై 2 కంటిన్యూస్ నెంబర్స్ రాసి 2 ఇంటూ 1 రాయాలి. ఇది సింప్లిఫికేషన్ ఆఫ్ 31C2. ఇక్కడ 2 ఉన్నప్పుడు ఏం చేయాలి? 31ని స్టార్ట్ చేసి 2 కంటిన్యూస్ నెంబర్స్ రాయాలి డిక్రీజింగ్ ఆర్డర్. 31 తర్వాత 30 రాసి బై 2 ఇంటూ 1 రాయాలి. సో దిస్ రిజల్ట్ ఈజ్ 2 ఇంటూ 15. 2 ఇంటూ 15 30 అవుతుంది. 13 ఇంటూ 31 ఇంటూ 15 ఇది ఎన్(s). 31 ఇంటూ 15 ఉంది ఎన్(s). ఇప్పుడు ఎన్(e). ఎన్(e) కానీ ఏ కానీ, ఏ ఈజ్ సెలెక్షన్ ఆఫ్ 2 నెంబర్స్ కదా. Selection of 2, what is given? That difference is odd number. A is even, the difference is odd number. 2 integers difference ఎంత ఉండాలి? odd number అయి ఉండాలి. The 2 integers difference odd ఉండాలంటే ఆ 2 integers ఏమై ఉండాలి? ఎనీవని ఏమై ఉండాలి? ఎస్, 2 integers, one is must be even and one is must be odd. ఒకటి ఈవెన్ ఒకటి ఆడ్ అయినప్పుడే డిఫరెన్స్ ఆడ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 10 తీసుకున్నాను, 10 ఈజ్ ఈవెన్, అండ్ 9 తీసుకున్నాను, 9 ఈజ్ ఆడ్. 10 minus 9 how much? 1. Any 2 ఇంటీజర్స్లో 1 ఈవెన్ 1 ఆడ్ తీసుకుంటేనే ఆడ్ నెంబర్ వస్తుంది. 10 minus 9 is 1 is ఆడ్ నెంబర్ అండ్ నాట్. మేబీ మీరు ఇంకేదన్నా నెంబర్, సపోజ్ 13 తీసుకున్నారు, 9 నెక్స్ట్ 8 తీసుకున్నారు, 13 minus 8. 13 minus 8 how much? 5. 5 is also ఆడ్. ఇలా ఎనీ 2 నెంబర్స్లో ఒక ఆడ్ ఒక ఈవెంట్ తీసుకున్నప్పుడే డిఫరెన్స్ ఆడ్ నెంబర్ అవుతుంది. అందుకనే మన ఈ సెలెక్షన్లో 2 ఇంటీజర్స్లో ఒకటి ఈవెన్ నెంబర్ చూజ్ చేసుకోవాలి, ఒకటి ఆడ్ నెంబర్. టోటల్గా ఎన్ని నెంబర్స్ ఉన్నాయి మనకి? 31 నెంబర్స్ ఉన్నాయి. 31లో 5 నుంచి స్టార్ట్ అయ్యింది అంటే ఆడ్ నెంబర్ నుంచి స్టార్ట్ అయ్యి ఆడ్ నెంబర్ నుంచి ఎండ్ అయ్యాయి కాబట్టి ఆడ్ ఇంటీజర్స్ 16 ఉంటాయి, ఆడ్ నెంబర్స్ ఈవెన్ ఇంటీజర్స్ 15 ఉంటాయి. ఈ స్టాండ్స్ ఫర్ ఈవెన్. ఆడ్ 16 ఉంటాయి, ఈవెన్ 15 ఉంటాయి. మనం ఇప్పుడు ఏం చేయాలి? ఈ సెలెక్షన్ సపోర్టెడ్ ఈవెంట్స్ ఎన్(a)కి అంటే సెలెక్షన్ ఆఫ్ ఏ అంటే సపోర్టెడ్ ఈవెంట్స్ ఏ 2 ఇంటీజర్స్ ఒకటి ఈవెన్ సెలెక్షన్ చేయాలి, ఒకటి ఆడ్. ఆడ్ ఎన్ని ఉన్నాయి? 16. 16 నుంచి 1 సెలెక్షన్ అండ్ ఈవెన్ అంటే ఇంటూ ఈవెన్ నుంచి 15 నుంచి 1 సెలెక్షన్. దిస్ ఇస్ 15C1 ఇంటూ 16C1 అంటే 16 ఇంటూ 15. ఇది ఏకి సపోర్టెడ్ ఈవెంట్స్. మనకు కావాల్సిన ప్రాబిలిటీ ఆఫ్ ఏ, దట్ ఈస్ n(a)/n(s). డెఫినేషన్ ఇచ్చాను కదా, అదే ఇక్కడ యూజ్ చేస్తాను. n(s) అంటే సపోర్టెడ్ ఈవెంట్స్ టు ఈవెంట్ ఏ సెలెక్షన్. అలాగే n(a) అంటే సెలెక్షన్ ఆఫ్ సపోర్టెడ్ ఈవెంట్ అని ఈవెంట్ ఏ, అండ్ n(s) అంటే టోటల్ నెంబర్ ఆఫ్ సెలెక్షన్ ఫ్రమ్ ద 31 ఇంటీజర్స్. ఇప్పుడు మనకి 15/31 ఇంటూ 15 ఇంతనా 15 క్యాన్సిల్ అయిపోయింది. వాట్ ఈస్ లెఫ్ట్ అవుట్? 16/31. 16/31 ఈజ్ లాస్ట్ ఆప్షన్. ఇక్కడ 1 మిస్ అయింది. సో లాస్ట్ ఆప్షన్లో 16/3 ఉంది, కానీ ఇది 31. సో ఫోర్త్ ఆప్షన్. జాగ్రత్తగా మీరు చేస్తే చాలా చాలా ఈజీ క్వశ్చన్. దిస్ ఇస్ డిపెండ్స్ ఆన్ నెంబర్ సిస్టమ్. నెంబర్స్ ఇచ్చాడు, దానిలో సెలెక్షన్ అడిగాడు. చూజన్ అంటే సెలెక్షన్ అడిగాడు, అరేంజ్మెంట్ అడిగాడో చూడాలి. సెట్ ఆఫ్ ద ఇంటీజర్స్లో సెలెక్షన్ అడిగాడు కాబట్టి సెలెక్షన్ యూజ్ చేసి చేయాలి. ఈజ్ ఇట్ క్లియర్? నౌ లుక్ ఫార్వర్డ్ ద నెక్స్ట్ క్వశ్చన్స్.
Look at the 7th question, which is given TS Eamcet-21. What is given? Out of 40 consecutive integers, 2 integers drawn at random. అంటే 40 కాన్సిక్యూటివ్ ఉన్నాయి, అంటే వరుసగా ఉన్నాయి ఇంటీజర్స్ 40. అందులో 2 ఇంటీజర్స్ చూస్ చేసుకోవాలి. ద ప్రాబిలిటీ దేర్ సమ్ ఈజ్ ఆడ్ ఈస్. ఇందాక 6th క్వశ్చన్లో సమ్ ఈజ్ డిఫరెన్స్ ఈజ్ ఆడ్ అన్నాడు, ఇక్కడ సమ్ ఈజ్ ఆడ్ అన్నాడు. సమ్ ఆడ్ కావాలన్నా 2 ఇంటీజర్స్లో ఒకటి ఈవెన్ ఒకటి ఆడ్ ఉండాలి, అంతే కదా. ఎనీ 2 ఇంటీజర్స్ సమ్ ఆడ్ కావాలంటే కంపల్సరీ ఒకటి ఈవెన్ ఒకటి ఆడ్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, take the any number, like example, so 5 is odd number, 10 is a even number. What is 5 plus 10? 5 plus 10 is 15 or not? ఇలాంటి మీరు జనరల్గా చిన్న ఎగ్జాంపుల్ తీసుకొని కన్ఫ్యూజ్ కాకుండా సమ్ కావాలంటే ఒకటి ఈవెన్ ఒకటి ఆడ, 2 ఆడ అలాని చెక్ చేసుకోవాలి. ఇప్పుడు 1 ఈవెన్ 1 ఆడ్ అయినప్పుడు ఇది సమ్ ఆడ్ అవుతుంది. లేదా 2 ఈవెన్ తీసుకున్నాను అనుకో, సపోజ్ 2 plus 4 2 plus 4 6 ఈవెన్ అవుతుంది, కానీ ఆడ్ కాదు. అందుకని 2 నెంబర్స్ సమ్ ఆడ్ కావాలంటే కంపల్సరీ 2 నెంబర్స్లో ఒకటి ఈవెన్ ఒకటి ఆడ్ కావాలి. అలాంటి ఎన్ని ఇంటీజర్స్ ఉన్నాయి? మొత్తం 40 ఇంటీజర్స్ ఉన్నాయి. 40 ఇంటీజర్స్లో ఎన్ని ఈవెన్ ఉంటాయి? ఎస్, 20 ఈవెన్ ఉంటాయి, 20 ఆడ్ ఉంటాయి. వీ హ్యావ్ టు సెలెక్ట్ 1 ఈవెన్ 1 ఆడ్ సపోర్టెడ్ ఈవెంట్స్. 120 ఈవెన్ ఉంటాయి, 20 ఆడ్ ఇంటీజర్స్ ఉంటాయి. మనకు కావాల్సిన సపోర్టెడ్ ఈవెంట్స్ ఏ అనుకుంటే ఏ ఈజ్ ద సమ్ ఈజ్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు సమ్ ఆఫ్ ఇంటీజర్స్ ఆడ్ అనుకున్నాం. సమ్ ఆఫ్ ఇంటీజర్స్ ఆడ్ అని ఇచ్చాడు. ఆ ఇంటీజర్ ఈవెంట్ని ఏ అని అనుకున్నాను. ఇంటీజర్స్ ఆడ్ కావాలి కాబట్టి 1 ఈవెన్ 1 ఆడ్ కావాలి. ఓకే, సమ్ ఆఫ్ ఇంటీజర్స్ ఆడ్ అంటే యూ హ్యావ్ టు సెలెక్ట్ ద సపోర్టివ్ ఈవెంట్ సెలెక్షన్. ఎన్ ఆఫ్ ఏ ఈజ్ 20లోంచి 1 ఈ ఇంటీజర్ ఈవెన్ ఇంటీజర్ అండ్ అంటే ఇంటూ 1 ఆడ్ ఇంటీజర్ సెలెక్షన్ చేసుకోవాలి. దేర్ ఫోర్ ఏకి సపోర్టెడ్ సెలెక్షన్ ఈజ్ 20 into 20. నో మనకి ప్రాబిలిటీ అండ్ టోటల్ సెలెక్షన్ కూడా కావాలి కదా. టోటల్లో ఎన్ని ఈవెంట్స్ ఉన్నాయి, ఎన్ని ఇంటీజర్స్ ఉన్నాయి? 40 ఇంటీజర్స్ ఉన్నాయి. 40లో ఎన్ని మనం చూస్ చేసుకోవాలి? 2 చూస్ చేసుకోవాలి. అంటే ఎన్ ఆఫ్ ఎస్ అంటే టోటల్ సెలెక్షన్ ఫ్రమ్ ద 40 2 ఇంటీజర్స్ 40C2. అండ్ ప్రాబిలిటీ డెఫినేషన్ ఇచ్చాను కదా, దాని ప్రకారం చేయండి. 40C2 2 ఉంది కాబట్టి 40 నెక్స్ట్ ఇంటీజర్ 39 రాయాలి బై 2 into 1 రాయాలి. ఓకే, 2 into 1 2 cancel in 40 20 times, therefore 20 into 39. ఇది n of s. n of s రెడీ ఉంది, n of a రెడీ ఉంది. Now we want the p of a. p of a is equals to n of a by n of s. n of a is what? What is the result of n of a? 20 into 20. What is the result of n of s? n of s is 20 into 39. So what happened? 20 into 39 అంటే ఒక 20 క్యాన్సిల్ అయిపోతుంది. రెస్ట్ ఆఫ్ ద ఇంటీజర్ 39 is left over. Okay, 20 into 39. So 20 gets cancelled. Rest of the values 20 by 39 వచ్చింది. 20 by 39 అనేది ఏ ఆప్షన్ ఉంది? ఎస్, ఇట్ ఈస్ క్లియర్లీ సెకండ్ ఆప్షన్. సెకండ్ ఆప్షన్ ఉంది కాబట్టి 20 by 39 దాన్ని పికప్ చేసుకోవాలి. అంతే, చాలా చాలా ఈజీ. చూడండి, మనకి ఇచ్చిన డేటా ప్రకారం ఏది సెలెక్షన్ అడిగాడు, అది మీకు సమ్ ఈవెన్ ఆడ్ డిఫరెన్స్ ప్రోడక్ట్ అన్నప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఓన్గా తీసుకోండి. మీరే చెక్ చేసుకుంటే మనం ఏం చూస్ చేసుకోవాలని ఐడియా వస్తుంది. దాని ప్రకారం ప్రాబిలిటీ కనుక్కోవడమే. ఓకే, ఇది కూడా నెంబర్స్ మీద డిపెండ్ అయిన క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్స్ ఏంటో చూద్దాం. లుక్ ఎట్ దిస్ క్వశ్చన్ విచ్ ఇస్ రిలేటెడ్ టు బాల్స్. ఎలా ఉంది డేటా? ఫస్ట్ 2 yarn identically in appearance respectively contains 3 green and 2 black balls and 2 green and 5 black balls. 2 yarns ఉన్నాయి, ఒక దాంట్లో 3 green and 2 black balls ఉన్నాయి, ఇంకో దాంట్లో 2 green and 5 black balls ఉన్నాయి. 1 yarn is selected at random. మనం ఒక yarn సెలెక్షన్ చేయాలి ఫస్ట్ at random and a ball is drawn from it, that is a black is. We have to find the probability selection of yarn and randomly selected a ball from that one, that is a black. అంటే yarn సెలెక్షన్ చేసి దాంట్లోంచి బాల్ బ్లాక్ సెలెక్షన్ చేయాలి, అంటే ఇది కండిషనల్ ప్రాబిలిటీ. సో ముందు ఇలాంటి కేసెస్కి ఒక చిన్న టేబులర్ ఫామ్ కింద నేను ఈ డేటాను రాస్తున్నాను, మీకు క్లియర్గా అర్థమవుతుంది. అదేంటో చూద్దాం. ఓకేనా? ఎస్, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఒక చిన్న టేబులర్ ఫామ్ కింద మెన్షన్ చేస్తాను. U1 UT స్టాండ్స్ ఫర్ yarn 1 and 2. U1లో ఏమేమి ఉన్నాయి? G స్టాండ్స్ ఫర్ గ్రీన్ అండ్ B స్టాండ్స్ ఫర్ బ్లాక్. గ్రీన్ 3 balls ఉన్నాయి, బ్లాక్ 2 ఉన్నాయి, టోటల్ 5 ఉన్నాయి yarn 2లో. U1లో yarn 2లో 2 గ్రీన్ 3 బ్లాక్ ఉన్నాయి, టోటల్ 7 ఉన్నాయి. ఇప్పుడు మనం ఏం చేయాలి? yarn సెలెక్షన్ చేయాలి, అందులో బాల్ కూడా సెలెక్షన్ చేయాలి, దట్ బ్లాక్. దానికి మనం సింపుల్గా ఎలా తీసుకుంటాం అంటే ఫస్ట్ yarn సెలెక్షన్. సో
అంటే P of selection of U1 ఎన్ని ఉన్నాయి U1 U2 అంటే 2 ఉన్నాయి కాబట్టి ఒకటి సెలెక్షన్ అంటే 1/2 అండ్ U2 ఆల్సో 1/2 ఆర్ నాట్ ప్రాబిలిటీ ఆఫ్ సెలెక్షన్ ఆఫ్ ఆర్ 2 ఆల్సో 1/2 ఎందుకంటే 2a ఉన్నాయి కాబట్టి అవుట్ ఆఫ్ 2 you have to select 1 P of U1 is 1 P of U2 is 1 and selection of the black from the U1 ఎలా సెలెక్షన్ చేయాలి నెక్స్ట్ సెలెక్షన్ ఆఫ్ బ్లాక్ ఫ్రమ్ ద U1 సెలెక్షన్ ఆఫ్ బ్లాక్ ఫ్రమ్ ద U2 అంటే దాన్ని ఎలా రాయాలి కండిషనల్ ప్రాబిలిటీ బ్లాక్ సెలెక్షన్ చేయాలి B ఫ్రమ్ ద U1 B ఫ్రమ్ ద U1 అంటే U1 లో ఎన్ని బ్లాక్స్ ఉన్నాయి ఎస్ U1 ఎన్ని బ్లాక్స్ ఉన్నాయి 2 బ్లాక్స్ ఉన్నాయి 2 లోంచి 1 2C1 బై టోటల్ ఎన్ని ఉన్నాయి U1 లో 5 ఉన్నాయి 5 లోంచి 1 5C1 ఇలా B by U1 అంటే కండిషన్ దట్ బ్లాక్ ఈస్ ఫ్రమ్ ద U1 2C1 అంటే 2 5C1 అంటే 5 2/5 సిమిలర్లీ బ్లాక్ ఫ్రమ్ ద U2 B ఆబ్లిక్ U2 రాస్తే దీని కండిషనల్ ప్రాబిలిటీ ఏంటి బ్లాక్ ఫ్రమ్ ద U2 లో ఎన్ని బ్లాక్స్ ఉన్నాయి 5 బ్లాక్స్ ఉన్నాయి 5 లో ఒక బ్లాక్ 5C1 బై టోటల్ ఎన్ని బాల్స్ ఉన్నాయి 7 ఉన్నాయి 7C1 5C1 is a 5 7C1 is 7 therefore this is the black selection from the U2 ఇప్పుడు మనకు కావాల్సిన రిక్వైర్డ్ సెలెక్షన్ అంటే U1 and black of U1 and as well as U2 and black from the U2 అది మనం రిక్వైర్డ్ సెలెక్షన్ అంటాం ప్రాబిలిటీ దట్ రిక్వైర్డ్ సెలెక్షన్ ఏంటి ఫస్ట్ U1 అంటే ప్రాబిలిటీ ఆఫ్ U1 ఇంటూ బ్లాక్ ఫ్రమ్ ద U1 అంటే P of B by U1 రాయాలి ఇదే కండిషనల్ ప్రాబిలిటీ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం మల్టిప్లికేషన్ థియరం ఇది కండిషనల్ ప్రాబిలిటీ నుంచి మల్టిప్లికేషన్ థియరం వస్తుంది నెక్స్ట్ U2 సెలెక్షన్ ఇంటూ ఫ్రమ్ దట్ బ్లాక్ సెలెక్షన్ P of U2 B by U2 తీసుకోవాలి అంతే ఆల్రెడీ రిజల్ట్స్ రెడీగా పెట్టుకున్నాం అదే ఇక్కడ యూజ్ చేస్తున్నాం P of U1 అంటే 1/2 P of B from the U1 is 2/5 next P of U2 is 1/2 P of B from the U2 is 5/7 into 5/7 denominator 2 into 5 10 2 into 7 14 denominator లో రిజల్ట్ ఏమొచ్చింది ద ఫైనల్ కన్క్లూజన్ ఏంటో చూసేద్దాం ఓకేనా జస్ట్ వెయిట్ స్క్రోలింగ్ డౌన్ ఇది ఈజీనెస్ కోసం 1/2 కామన్ తీసుకోవచ్చు లేదా ఎల్సిఎం డైరెక్ట్ కూడా చూడొచ్చు 1/2 కామన్ తీసుకుంటే 2/5 ప్లస్ 5/7 2/5 ప్లస్ 5/7 కి ఎల్సిఎం 1/2 ఈజ్ యాజ్ ఇట్ ఈస్ డినామినేటర్ 7 5 35 న్యూమరేటర్లో 5 ఉంది కాబట్టి ఫస్ట్ టర్మ్కి 7తో ఇంటూ చేయాలి అంటే 2 into 7 14 ఫస్ట్ టర్మ్ ఓకేనా 14 ప్లస్ సెకండ్ టర్మ్ 5 into 5 25 so 14 plus 25 is how much yes 39 by 2 into 35 is 70 39 by 70 that's it 39 by 70 అనేది ఆప్షన్ ఉంది ఇట్ ఇస్ క్లియర్లీ ఫస్ట్ ఆప్షన్ ఉంది కదా 39 by 70 అదే మనం పికప్ చేసుకుంటాం ఓకే ఇంతేనండి చాలా చాలా ఈజీ చూడండి ఇక్కడ ఏం చేసాము సింపుల్గా యోర్న్ సెలెక్షన్ నుంచి ఏదైతే కలర్ సెలెక్షన్ చేయమని దాని మీద ఫోకస్ చేసాం టోటల్ నెంబర్ బాల్స్ కూడా ఏంటో మనం తెలుసుకున్నాం ఎందుకంటే టోటల్ సెలెక్షన్ నుంచి కూడా కావాలి కదా ప్రాబిలిటీ అంటే ఇదేనండి ఈ డేటా ఫర్ దిస్ క్వశ్చన్ సొల్యూషన్ ఆల్సో రైట్ ఎస్ దిస్ క్వశ్చన్ 9th క్వశ్చన్ విచ్ ఇస్ గివెన్ Eamcet-21 సో ఇందులో ఏంటి ఇచ్చాడు 2 cards are drawn one after the other without replacement from a well shuffled ordinary pack of 52 cards అంటే ప్యాక్ ఆఫ్ 52 cards నుంచి 2 cards డ్రా చేయాలి వన్ ఆఫ్టర్ ద అదర్ వితౌట్ రీప్లేస్మెంట్ అంటే ఒకసారి చూజ్ చేస్తుంది మళ్ళీ అందులో రీప్లేస్ చేయకూడదు అలా 2 cards డ్రా చేయాలి ఎన్ని కార్డ్స్ ఉంటాయి మనకి ప్యాక్ ఆఫ్ కార్డ్స్లో 52 cards ఉంటాయి అయితే మనం ఏమడిగా దెన్ ద ప్రాబిలిటీ దట్ బోత్ ఆఫ్ దెమ్ ఆర్ ఏసెస్ సో బోత్ ఆఫ్ దెమ్ ఏసెస్ అయి ఉండాలి ఏసెస్ అని ఉంటే ప్యాక్ ఆఫ్ కార్డ్స్లో ఎస్ ఎగ్జాక్ట్లీ 4 ఏసెస్ ఉంటాయి 4 ఏసెస్లో మనం ఎనీ 2 ఏసెస్ సెలెక్షన్ చేయాలి దట్ 1/1 వితౌట్ రీప్లేస్మెంట్ అంతేనా సో దీనికి సంబంధించిన రిజల్ట్ సొల్యూషన్ ఎలా చేయాలో చూద్దాం ఒక టోటల్ 52 కార్డ్స్లో ఎన్ని ఏసెస్ ఉంటాయి 2 ఏసెస్ ఉంటాయి 4 ఏసెస్ ఉంటాయి మనం 2 సెలెక్షన్ చేయాలి 1/1 వితౌట్ రీప్లేస్మెంట్ అంటే లెట్ ఏ బి ద సెలెక్షన్ ఆఫ్ ఏస్ అనుకున్నాం సెలెక్షన్ ఆఫ్ ఏసెస్ ఇంకా ఎస్ అంటే తెలుసు కదా టోటల్ నెంబర్ ఆఫ్ సెలెక్షన్స్ 1/1 ఎస్ అంటే సెలెక్షన్ ఆఫ్ ఏసెస్ వన్ ఆఫ్టర్ ద అదర్ వితౌట్ రీప్లేస్మెంట్ ఫ్రమ్ ద టోటల్ 52 cards ఏ అంటే సెలెక్షన్ ఆఫ్ ఏసెస్ ఓన్లీ ఇప్పుడు సెలెక్షన్ ఆఫ్ ఏసెస్లో ఎన్ ఆఫ్ ఏ అంటే సెలెక్షన్ ఆఫ్ సపోర్టెడ్ ఏసెస్ వితౌట్ రీప్లేస్మెంట్ అంటే 4 ఏసెస్ నుంచి ఒకటి చూజ్ చేసుకున్నాను 4C1
దాన్ని పక్కన పెట్టేస్తాడు, రీప్లేస్ చేయకూడదు. ఇంకెన్ని ఏసెస్ ఉంటాయి? 3 ఉంటాయి. 3లోంచి ఒకటి 3C1. దిస్ ఈజ్ 4 into 3. దట్ ఈస్ సెలెక్షన్ ఆఫ్ సపోర్టెడ్ టు ఈవెంట్ ఏ. ఏ ఈజ్ అ సెలెక్షన్ ఆఫ్ ఏసెస్. 4 3 12 రెడీగా ఉంది. ఇంకా ఎస్. ఎస్ అంటే ఎన్ ఆఫ్ ఎస్. ఎన్ ఆఫ్ ఎస్ అంటే సెలెక్షన్ ఆఫ్ 2 cards 1 by 1 without replacement from the total 52 cards. 52 cards లోంచి 1 కార్డ్ సెలెక్షన్ చేసాం, 52C1. దాన్ని రీప్లేస్ చేయకపోతే ఇంకెన్ని ఉంటాయి? 51 అంటే 51 నుంచి 1 సెలెక్షన్ చేయాలి. దట్ ఈస్ 51C1. దిస్ రిజల్టెంట్ ఈస్ 52 into 51. వాడు విత్ రీప్లేస్మెంట్ అన్నాడా వితౌట్ రీప్లేస్మెంట్ అన్నాడు కూడా చూసుకోవాలి. ఈ విధంగా మనకు ఎన్ ఆఫ్ ఏ రెడీగా ఉంది, ఎన్ ఆఫ్ ఎస్ రెడీగా ఉంది. నౌ వీ వాంట్ టు ఫైండ్ అవుట్ వాట్ ఇస్ దట్ ప్రాబిలిటీ దట్ ఏ పి ఆఫ్ ఏ ఈజ్ ఎన్ ఆఫ్ ఏ బై ఎన్ ఆఫ్ ఎస్. ఎన్ ఆఫ్ ఏ బై n of s. Okay na? n of a we have 12, n of s we have 52 into 51. So by the cancellation, so 12 52 cancellation చూసేద్దాం. So what is the cancellation? 12 4 3s 12 4 13s 52 into 51. మళ్ళీ 3 అనేది 51 లో క్యాన్సిల్ అయిపోతుంది. 1 by 13 into 3 51 లో ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతాయి? 3 1s 3 3 7s 21. అంటే సో వాట్ ఈస్ లెఫ్ట్ ఓవర్ ఫైనల్లీ? 1 by 13 into 13 into 17. 13 into 17 how much? So 13 7s 17s we have to take the multiplication. 17 13s 3 7s 21 1 2 3 1 so 3 3 plus 2 5 1 7 7 5 1 7 7 1 1 1 7 1 and this is 1 7 plus 5 12 2 1 2 plus 1 sorry 1 7 plus 5 12 2 1 again 1 plus 1 2 వచ్చింది. అంటే what we got? 221. 221 is clearly there is in which option? So 221 denominator 1 by 221 is a clearly which option? Yes, second option. 1 by 221 రాసుకోవాలి. దట్ ఈస్ క్లియర్లీ సెకండ్ ఆప్షన్. జస్ట్ మీరు అబ్జర్వేషన్ ఆఫ్ ద డేటా అనేది ఇంపార్టెంట్. ఇక్కడ కార్డ్స్ సెలెక్షన్ తెలియాలి. కార్డ్ సెలెక్షన్స్లో ఏమి సెలెక్షన్ చేయమన్నాడు, కండిషన్ ఏంటి అనేది కూడా ఇంపార్టెంట్. ఇక్కడ 2 cards సెలెక్షన్ చేయమన్నాడు 1 by 1 వితౌట్ రీప్లేస్మెంట్. అంటే తీసిన కార్డ్ని మళ్ళీ అందులో మిక్స్ చేయకూడదు. అంటే టోటల్ కార్డ్స్ నుంచి ఒకటి తగ్గుకుంటూ వచ్చింది. 2 cards ఆ విధంగా డ్రా చేయాలి. Therefore the option number 2 is a correct one, right? This is given Eamcet-2021, one of the shift. TS Eamcet ఇచ్చిన క్వశ్చన్. అలాగే ఏపీ టీఎస్ అనేది సేమ్ సిలబస్ గైస్. మీరు ఏపీ నా టీఎస్ అని కన్ఫ్యూజన్ వద్దు, రెండు ప్రిపేర్ అవ్వండి. ఎందుకంటే సిలబస్ సేమ్, కొంచెం డిఫరెంట్ సిలబస్ ఉంది, అది మాత్రం స్కిప్ చేయండి. సో ఎందుకంటే ఇప్పుడు 2022కి డిలీటెడ్ పోర్షన్ కొంచెం వేరియేషన్ ఉంది, పెద్దగా వేరియేషన్ లేదు, కొంచెం వేరియేషన్ ఉంది. ఆ వేరియేషన్ మీరు బ్యాలెన్స్ చేసుకుంటే మిగిలిన పోర్షన్ ప్రిపేర్ కావచ్చు. ఓకేనా? రైట్. నౌ లుక్ ఫార్వర్డ్ ద నెక్స్ట్ క్వశ్చన్స్. Look at this question number 10. This is also given in the previous Eamcet ఇచ్చిన క్వశ్చన్. ఏమి ఇచ్చారు చూడండి. 1 ticket is selected at random from the 50 tickets numbered 0001 02 up to 49. 00 to 49 అని 50 tickets మీద నెంబర్స్ ఉన్నాయి. ఈ 50 tickets నుంచి ఒక టికెట్ సెలెక్షన్ చేయాలి. వాట్ ఈస్ ఆస్కింగ్ ప్రాబిలిటీ? ద ప్రాబిలిటీ దట్ సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఈజ్ 10 given that the product of digits is 9. అంటే ప్రాబిలిటీ దట్ సమ్ ఆఫ్ డిజిట్స్ అంటే టికెట్ నెంబర్ 2 మీద సమ్ ఆఫ్ ద డిజిట్స్ చేస్తే 10 రావాలి. వెన్ ద గివెన్ దట్ ప్రోడక్ట్ ఆఫ్ ద డిజిట్స్ ఇస్ 9. అంటే ఇది కండిషనల్ ప్రాబిలిటీ మీద డిపెండ్ అవుతుంది. ఫస్ట్ మనకి ఇచ్చిన డేటా ప్రకారము ఫర్ దిస్ సొల్యూషన్ మనము ఏం చేయాలో చూసేద్దాం. వన్స్ జస్ట్ వెయిట్, ఐ విల్ చేంజ్ ద కలర్. ఓకే, వాట్ ఆర్ ద టికెట్స్ 0001 02. మనము 2 ఈవెంట్స్ మనం చూస్ చేసుకోవాలి. ఫస్ట్ ఏ ఈజ్ ఈవెంట్ దట్ what is that? A is event that sum of the tickets is 10. అంటే ఏ టికెట్స్ వస్తాయి? సమ్ ఆఫ్ ద డిజిట్స్ 10 ఉండాలంటే ఏనే ఈవెంట్ తీసుకున్నాను, సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఈజ్ 10. టికెట్ చూస్ చేసుకున్న టికెట్ మీద సమ్ ఆఫ్ ద డిజిట్స్ 10 ఉండాలి. అది ఏ ఈవెంట్ కింద తీసుకున్నాను. సమ్ ఆఫ్ ద డిజిట్స్ 10 ఉండాలంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి? ఎస్, ఫస్ట్ 01 02 00 01 02 03 ఇందులో ఏది యాడ్ చేసినా సమ్ 10 రాదు. ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం? 1 నుంచి స్టార్ట్ చేద్దాం. అంటే 1 9 19 సమ్ ఈస్ 10. నెక్స్ట్ 2 8 28 సమ్ ఈస్ 10. దెన్
3, 7. 37 sum is how much? 10. Next 4. Next one 4, 6. Yes, 4, 6. 4, 6, 46. 4 plus 6, 10. కానీ నెక్స్ట్ 5 5 రావాలి. కానీ మనకున్న మ్యాక్సిమం టికెట్స్ 49 ఉన్నాయి కాబట్టి జస్ట్ ఈ 4 టికెట్సే సమ్ ఎంత అవుతుంది? సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఈస్ 10. ఈస్ 10 అనేది మనం ఏ అనే ఈవెంట్ కింద తీసుకున్నాం. ఇప్పుడు బి అనే ఈవెంట్ తీసుకున్నాం. బి ఏంటి? ప్రోడక్ట్ ఆఫ్ ద డిజిట్స్ ఎంత ఉండాలి? 9 ఉండాలి. ప్రోడక్ట్ ఆఫ్ డిజిట్స్ 9 ఉండాలి ఆ టికెట్ పైన. ఏ టికెట్ చూస్ చేసుకోవాలి? ప్రోడక్ట్ ఆఫ్ డిజిట్స్ 9 ఉండాలంటే వీ కెన్ చూస్ ద టికెట్. We can start with 1. 1 into 9, 1 in 19. 1 into 9, 9 అవుతుంది. ఇంకా నెక్స్ట్ 2 స్టార్ట్ చేస్తే 2 into 9 రాదు. 3 into 3, 33, 9. ఎస్ 33. 3 into 3, 9 అవుతుంది. ఇంకా ఎక్కడ 9 అవుతుంది? 33 అంతే. నెక్స్ట్ ఏది చేసినా మీకు 9 రాదు. ప్రోడక్ట్ ఆఫ్ డిజిట్స్ 9 ఉండాలి. ఓన్లీ 19 అండ్ 33 టికెట్స్ మాత్రమే ప్రోడక్ట్ ఆఫ్ డిజిట్స్ 9 ఉంటుంది. అందుకని బిలో ఎన్ని ఈవెంట్స్? 19, 13, 33. సో ఏలో ఏమేమి నెంబర్స్ ఉన్నాయి? 19, 28, 37, 46. మళ్ళీ ఏమడిగారు ఇక్కడ? ద ప్రాబిలిటీ దట్ ద సమ్ ఈస్ 10 గివెన్ దట్ ద ప్రోడక్ట్ ఈస్ వాట్? ప్రోడక్ట్ ఈస్ 9. అంటే యూ వాంట్ ద పి ఆఫ్, నేను చెప్పాను ఆల్రెడీ, కండిషనల్ ప్రాబిలిటీ పి ఆఫ్ ఏ బై బి. మీనింగ్ ఏంటి? పి ఆఫ్ ఏ బై బి మీన్స్ ప్రాబిలిటీ ఆఫ్ ఏ వెన్ బి ఈజ్ గివెన్ అని కూడా అంటామని చెప్పాను కదా. సో అంటే బి అనేది గివెన్, ప్రోడక్ట్ ఆఫ్ డిజిట్స్ గివెన్ అని ఇచ్చాడు. దీన్ని ఎలా రాస్తాము? పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి బై పి ఆఫ్ బి. పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి అంటే ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి బై పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి బై ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి బై ఎన్ ఆఫ్ ఎస్. ఎన్ ఆఫ్ ఎస్ మొత్తం టికెట్స్ నుంచి 49 నుంచి 1 టికెట్ అనేది మనం రాయకపోయినా పర్లేదు, ఎందుకంటే పి ఆఫ్ బిలో కూడా ఎన్ ఆఫ్ ఎస్ ఉంటాం. అంటే దీన్ని ఎలా రాస్తాము? ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి బై ఎన్ ఆఫ్ బి కింద రాయొచ్చు. అంటే టోటల్ సెలెక్షన్ క్యాన్సిల్ అయిపోతుంది డినామినేటర్లో మన న్యూమరేటర్లో. కాబట్టి పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బినే మనం ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి అని, పి ఆఫ్ బిని ఎన్ ఆఫ్ బి అని కూడా రాయొచ్చు, ఎందుకంటే డివిజన్ ఉంది కాబట్టి ఇక్కడ. ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి, ఏ ఇంటర్సెక్షన్ బిలో ఏమేమి ఈవెంట్స్ ఉన్నాయి చూడండి. ఏలో ఈవెంట్స్, బిలో ఈవెంట్స్ తెలుసు. ఏ ఇంటర్సెక్షన్ బి అంటే కామన్. కామన్ ఎన్ని ఈవెంట్స్ ఉన్నాయి? ఓన్లీ 1 ఈవెంట్, దట్ ఈస్ 19. 19 మాత్రమే ఉంది. అంటే మనకు కావాల్సింది నెక్స్ట్ రిజల్ట్. ఓకే, 19 రెడీగా ఉంది. నా ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. ఏ ఇంటర్సెక్షన్ బిలో ఎన్ని ఈవెంట్స్ ఉన్నాయి? 1 అవుట్ ఆఫ్. బిలో ఎన్ని ఈవెంట్స్ ఉన్నాయి? 2 ఈవెంట్స్ ఉన్నాయి. ఎన్ ఆఫ్ బి అంటే 2 ఈవెంట్స్ ఉన్నాయి కదా, 19 అండ్ 33. దట్స్ ఇట్. అంటే మనకు కావాల్సిన రిజల్ట్ 1/2. 1/2 అని క్లియర్గా ఏ ఆప్షన్ ఉంది? థర్డ్ ఆప్షన్ ఉంది. అంతే. మనం చాలా చాలా ఈజీగా చేయొచ్చు. చూసారా ఎక్కడ ఏముంది? డిజిట్స్ సమ్ ఆఫ్ ద డిజిట్స్ ప్రొడక్ట్ ఆఫ్ డిజిట్స్తో పాటు కండిషనల్ ప్రాబిలిటీ యూజ్ చేయాలని ఐడియా రావాలి. పి ఆఫ్ ఏ బై బి మీన్స్ probability of A when B is given. That is all I did here. Now look forward the next questions. Look at this question number 11, which is given AP Eamcet-21. AP Eamcet-21 లో ఇచ్చిన one of the question. ఓకేనా? AP Eamcet-21 లో ఇచ్చిన క్వశ్చన్. సో ఏమి ఇచ్చారు ఇక్కడ? 2 bolts, 2 nuts and 3 needles are in a box. ఒక బాక్స్లో 3 types of parts ఉన్నాయి. బోల్ట్స్, నట్స్, నీడిల్స్. అంటే ఎన్ని బోల్ట్స్ ఉన్నాయి? 2 bolts ఉన్నాయి, అండ్ నట్స్ 2 and 3 నీడిల్స్ ఉన్నాయి. 2 parts are selected at random from the box. అంటే మొత్తం ఈ 3 parts నుంచి 2 selected at random. 2 సెలెక్షన్ చేయాలి. అయితే వాట్ ఈస్ ద ప్రాబిలిటీ దట్ 1 is bolt and 1 is nut? 1 bolt 1 nut కావాలి అది. సో మొత్తము పార్ట్స్ ఏమన్నా అక్కడ? 2 bolts ఉన్నాయి, అండ్ 2 nuts ఉన్నాయి. N stands for nuts and 3 stands for 3 నీడిల్స్. అన్ని రాస్తుంది, ఎందుకంటే ఆల్రెడీ నట్స్కి అన్ని ఇచ్చేసుకోండి. నీడిల్స్ 2 + 2 4, 4 + 3 7 parts. 7 నుంచి ఫస్ట్ 2 సెలెక్షన్, దట్ ఈస్ పాసిబుల్ సెలెక్షన్ ఆఫ్ 2 ఫ్రమ్ ద టోటల్ 2 + 2 + 3 7. 7లో నుంచి 2 సెలెక్షన్ చేయాలి, అంటే 7C2. దట్ ఈస్ 7C2 టోటల్ పాసిబుల్ సెలెక్షన్ from the total bolts, nuts and needles. That means we can write this is 7 into 6 by 1 into 2. That cancellation purpose 2 3's cancel. Now 7 into 3 21 వచ్చింది మనకి. ఇప్పుడు
మన సెలెక్షన్ చేయవలసిన ప్రాబిలిటీ ఏంటి? 1 బోల్ట్ అండ్ 1 నట్ ఉండాలి. అంటే ఏ సెలెక్షన్ ఆఫ్ 1 బోల్ట్ అండ్ 1 నట్ అనుకున్నాం. ఈవెన్ సెలెక్షన్ 1 బోల్ట్ అండ్ 1 నట్ను సెలెక్షన్ చేసాం అనుకున్నాం. ఓకే, అప్పుడు నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ సెలెక్షన్ ఆఫ్ ఏ, దట్ ఈస్ బోల్ట్స్ అండ్ 2 లోంచి 1 అండ్ 1 బోల్ట్ అండ్ 1 నీడిల్, ఐ థింక్ సో, నాట్ నట్స్. బోల్ట్స్ అంటే నీడిల్, క్వశ్చన్లో నీడిల్ ఉంది. దానికి అంటే క్వశ్చన్లో బోల్ట్ తీసుకున్న మనకి ఆప్షన్ వస్తే, కానీ నీడిల్ అని ఉంది, అది రాస్తున్నాను చూడండి. క్వశ్చన్లో కరెక్షన్ చేసుకోండి. 1 బోల్ట్ అండ్ 1 నీడిల్ అడిగాడు. సో 1 నీడిల్. సో ఎన్ని బోల్ట్స్? 1 బోల్ట్ 1 నీడిల్ కావాలి. దాన్ని కరెక్షన్ చేశాను క్వశ్చన్లో చూడండి. 1 బోల్ట్, ఎన్ని బోల్ట్స్ ఉన్నాయి టోటల్గా? 2 బోల్ట్స్ నుంచి 1 బోల్ట్ సెలెక్షన్ చేసాము, ఎన్ ఆఫ్ ఏ. అండ్ నట్స్ ఏమి ఉన్నాయి? నీడిల్స్ ఎన్ని ఉన్నాయి? 3 నీడిల్స్ నుంచి 1 నీడిల్. అంటే 2C1 అంటే 2, 3C1 అంటే 3, 2, 3, 6 ఉంది. ఇది సపోర్టెడ్ ఈవెంట్స్. నెక్స్ట్ ఏకి సపోర్టెడ్ ఈవెంట్స్ 6 వచ్చింది ఆన్సర్. నెక్స్ట్ ఫర్ దిస్ వన్ ఎన్ ఆఫ్ ఎస్ వచ్చేసరికి 21 వచ్చింది. therefore P of A is equals to N of A by N of S. N of A by N of S. N of A what you got? 6, N of S 21. ఆన్సర్ అలా 21లో ఇచ్చాడు, క్యాన్సిల్ అవుతుంది ఇది, కానీ ఆప్షన్ 21లో ఉంది డినామినేటర్. కాబట్టి విచ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ వన్? క్లియర్లీ థర్డ్ ఆప్షన్. థర్డ్ ఆప్షన్లో 6/21 ఉంది. ఒకవేళ ఒక బోల్ట్ ఒక నట్ అయితే ఆప్షన్ నెంబర్ 2 కరెక్ట్ అయ్యేది. ఓకేనా? సో ఇది సెలెక్షన్ ఏ విధంగా అడిగారో దాని ప్రకారం సెలెక్షన్ చేసుకోండి. రైట్, ఐ విల్ డిస్కస్ సమ్ మోర్ క్వశ్చన్స్. Look at this question number 12, which is given AP Eamcet-21 in one of the shift. What is given here? 9 balls are drawn simultaneously from a bag containing 5 white and 7 black balls. ఒక బ్యాగ్లో 5 white and 7 black balls ఉన్నాయి. అందులో 9 balls సెలెక్షన్ చేయాలి. దట్ ఈస్ పాసిబుల్ సెలెక్షన్ ఆఫ్ ఎన్ ఆఫ్ ఎస్. ఎన్ ఆఫ్ ఎస్ అంటే టోటల్ బాల్స్ ఎన్ని ఉన్నాయి? 5 + 7 12లోంచి 9 బాల్స్ సెలెక్షన్ చేయాలి. 12C9 అవుతుంది. ఓకే, దట్ ఈస్ పాసిబిలిటీ ఆఫ్ సెలెక్షన్ ఆఫ్ 9 అవుట్ ఆఫ్ టోటల్ 7. 5 + 7 12 బాల్స్. అయితే ప్రాబిలిటీ ఏమని కదా? ద ప్రాబిలిటీ ద డ్రాయింగ్ 3 వైట్ అండ్ 6 బ్లాక్. 12లో వైట్ ఎన్ని ఉన్నాయి? 5 వైట్ ఉన్నాయి అండ్ ప్లస్ 7 బ్లాక్ ఉన్నాయి. మనకి సెలెక్షన్ చేయవలసింది ఏంటి? సెలెక్షన్ ఆఫ్ ఎన్ని వైట్స్ కావాలి? సెలెక్షన్ ఆఫ్ 3 వైట్స్ కావాలి అండ్ 6 బ్లాక్స్ కావాలి. ఓకేనా? దిస్ సెలెక్షన్ ఆఫ్ ద 3 వైట్స్ అండ్ 6 బ్లాక్స్ని ఏ అనుకున్నాము? సెలెక్షన్ ఆఫ్ 3 వైట్ అండ్ 6 బ్లాక్ని ఏ అనుకున్నాము. అప్పుడు ద టోటల్ పాసిబుల్ సెలెక్షన్స్ ఎన్ ఆఫ్ ఏ, ఎన్ని వైట్స్ సెలెక్షన్ చేయాలి? 3 వైట్స్ అవుట్ ఆఫ్ 5 వైట్స్ అంటే 5C3 అండ్ అంటే ఇంటూ 7 బ్లాక్ నుంచి 6 బ్లాక్ సెలెక్షన్ చేయాలంటే 7C6. ఇది డైరెక్ట్గా మనకు ఆప్షన్ లేదు, అంటే ఇంకా మనం సింప్లిఫికేషన్ చేయాలి. ఓకే, ఎలా చేయాలి ఈ సింప్లిఫికేషన్? 5C3 రైట్, 5C2. మీకు ఆల్రెడీ ఈ ప్రాపర్టీస్ తెలియాలి. ఎన్సిఆర్ ఇజ్ ఈక్వల్స్ టు NCN మైనస్. ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మినిమైజ్ చేయడానికి క్యాలిక్యులేషన్ పర్పస్గా దీన్ని యూజ్ చేస్తాం. ఎన్సిఆర్ యూ కెన్ రైట్ NCN మైనస్ ఆర్. కాబట్టి 5C3ని మనము ఈజీగా 5C2 రాయొచ్చు, ఎందుకంటే 5 - 3 2 అయింది కాబట్టి. అర్థమైందా? నెక్స్ట్ నెంబర్ ఇంటూ 7C6. 7C6 ఎలా రాస్తాము? 7C6 వీ కెన్ రైట్ 7C2, 7C1 అంతేనా? 7C6 మనం ఎలా రాయాలి? 7C6 వీ కెన్ రైట్ 7C1 అకార్డింగ్ టు ద సేమ్ ఫార్ములా. 7 × 6, 7 - 6 అంటే 1, 7C1 రాయొచ్చు. therefore 5C2 ఎక్స్పాన్షన్ 5 × 4/1 × 2 అండ్ 7C1 అంటే 7. ది క్యాలిక్యులేషన్ పార్ట్ ఇయర్ 7 2 2s క్యాన్సిల్, 5 2s 10 × 7 70. ఇది ఏకి సపోర్టెడ్ వాల్యూ 70 వచ్చింది. టోటల్ ఎన్ ఆఫ్ ఎస్ 12C9 ఉంది. 12C9 మళ్ళీ ఫర్దర్ సింప్లిఫికేషన్ చేద్దాం. 12C9 ఎలా సింప్లిఫికేషన్ చేయాలి? 12C9 మళ్ళీ సేమ్ ఫార్ములా. 12C9 వికెన్ 12C 12 - 9 అంటే 3. 12 - 9 3. దాన్ని ఇంకో సింప్లిఫికేషన్ చేస్తాను క్యాలిక్యులేషన్ పార్ట్లో. P of A కావాలి మనకి. P of A ఏ విధంగా వస్తుందో చూద్దాం. P of A నథింగ్ బట్ హియర్ P of A ఈజ్ ఈక్వల్స్ టు N of A by N of S. N of A by N of S.
సో ఫార్ములా మనం గుర్తు చేసుకుందాం. ఎన్ ఆఫ్ ఏ అంటే 70 వచ్చింది. ఎన్ ఆఫ్ ఎస్ని 12C3. 12C3 ఎలా రాయొచ్చు? 12 ఇంటూ 10 by 3 into 2 into 1 into 6. ఇది క్యాన్సిల్ అవుతుంది 2 times. Again, what is the left over? 70 by 2 11s 22, 22 into 10. Okay now. Again 1 0 cancel. What is the left over finally? 7 by, final result is 7 by 20. 7 by 22. So is it clear? చాలా ఈజీ. మనకి ఇచ్చిన 5 white 7 black నుంచి 3 white 6 black సెలెక్షన్ చేయాలి. టోటల్ 9 balls. ఇంతేనండి. 7 by 22 which option? 7 by 22 is clearly given as the second option. Right? Now look forward to some more questions. ఓకే, ఇది కొంచెం జాగ్రత్తగా చదివితే చాలా చాలా ఈజీ. అది ప్రీవియస్ ఎంసెట్ మెయిన్ ఏంటి టీఎస్ అన్న ఏపీ అన్న ఈజీగా మీరు ఫాలో అవ్వచ్చు. ఇచ్చిన సెలెక్షన్ కండిషన్ ఏంటి ప్రాబిలిటీ అని చూసుకో. Look at the question number 13. What is given? A problem in algebra is given to two students A and B whose chances of solving it are 2 by 5 and 3 by 4 respectively. The probability that the problem is solved if both of them are tried independently. So ఇది టీఎస్ ఎంసెట్ 2021 ఇచ్చాడు. So A and B solving probability capacity chances are given means what? Solution for this solution. Probability of A solving the problem is 2 by 5 and the probability of B solving problem is P of B is a 3 by 4. If they are trying independently, the problem will be solved. The problem will be solved either A or B or means at least one of them. And indirectly మనకి P of A and B కావాలి. P of A and B అంటే P of A plus P of B minus P of A intersection B చేయొచ్చు. కానీ దీని ఏం చేస్తాను? in a experiment, in a trial, sum of the probability is 1 minus the problem is not solved by both of them. 1 minus and the total probability నుంచి the problem is not solved by both of them తీసేస్తే the problem is solved by any one of them. అందుకనే దీన్ని నాట్ సాల్వ్డ్ అంటే A బార్ ఇంటర్సెక్షన్ B బార్ రాస్తాము. అంటే the problem is not solved by A and B. ఇవి ఇండిపెండెంట్ ఈవెంట్స్ కాబట్టి P of A bar intersection B bar P of A bar into P of B bar అంతేనా? సో 1 minus P of A bar అంటే P of A we have 2 by 5. A bar means 1 minus P of A అంటే B of A రాసేద్దాం. నెక్స్ట్ స్టెప్లో మైనస్ చేద్దాం. 1 minus P of B bar is P of B. So now next 1 minus of 1 minus P of A 1 minus 2 by 5 into 1 minus ఇది డైరెక్ట్గా మీరు చేయొచ్చు. చాలా చాలా ఈజీ 3 by 4. సో దిస్ ఈజ్ 1 minus 2 by 5 is 3 by 5. 1 minus 3 by 4 is 1 by 4. So this is clearly 1 minus 3 by 5 4 20. LCM తీసుకుంటే 20 minus 3 17 వస్తుంది అంతే. 17 by 20 డైరెక్ట్గా మనము విచ్ ఈజ్ నాట్ సాల్వ్డ్ బై బోత్ ఆఫ్ దెమ్ అనేది తీసుకొని 1 నుంచి రిమూవ్ చేస్తే మనకి ఫస్ట్ ఆప్షన్ వచ్చింది. ఓకేనా? అంటే ఆప్షన్లో ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ వన్. సో చాలా ఈజీగా ఉందో చూసారా? సో ఇలా మనము ఈ క్వశ్చన్ మేబీ 2 candidates మేబీ క్వశ్చన్ బట్టి మనం ప్రొసీడ్ అయిపోవాలి. నౌ విల్ గో మూవ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. Look at this question 14. If a die is rolled twice and the sum of the numbers appearing on them is 6. ఇప్పుడు డైని ట్వైస్ రోల్ చేస్తాడు. ఇప్పుడు సమ్ ఆఫ్ ద నెంబర్స్ అపియరింగ్ ఆన్ దెమ్ ఈస్ గివెన్ as 6. డైలో ఏమేమి ఈవెంట్స్ ఉంటాయి మనకు తెలుసు కదా. డై కంటైన్స్ 6 ఈవెంట్స్. ఫర్ దిస్ సొల్యూషన్ డై కంటైన్స్ ఈవెంట్స్ 1 2 3 4 5 6. అయితే మనకి డైని ట్వైస్ రోల్ చేసినప్పుడు సమ్ ఆఫ్ ద నెంబర్స్ ఇస్ 6 అంటే ఎస్ అనేది సమ్ ఆఫ్ ద నెంబర్స్ ఇస్ 6 అనేది తీసుకుంటే ఏ నెంబర్స్ వస్తాయి? 1 ని స్టార్ట్ చేస్తే ఎస్ 1 5 సమ్ ఆఫ్ ద 1 and 5 6. నెక్స్ట్ 2 4 దెన్ 3 3 దెన్ 4 2 దెన్ 5 1. ఇలా ఎస్ అంటే సమ్ ఆఫ్ ద నెంబర్స్ ఇస్ 6 అనేది ఎస్గా తీసుకుంటాం. దాని సపోర్టెడ్ కేసెస్ ఎన్ని వచ్చాయి? 1 2 3 4 5 కేసెస్ వచ్చాయి. అంటే ఎన్ ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు 5. చాలా చాలా ఈజీ చూడండి ఇది. నెక్స్ట్ మనకి ఇప్పుడు అడిగిన ప్రాబిలిటీ ఏంటి? వాట్ ఈజ్ ఆస్కింగ్ ప్రాబిలిటీ? దెన్ ద ప్రాబిలిటీ దట్ ద నెంబర్ 1 అపియర్స్ అట్లీస్ట్ వన్స్ ఈజ్ అంటే ఇందులో నెంబర్ 1 అట్లీస్ట్ వన్స్
మీరు అబ్జర్వ్ చేస్తే నెంబర్ 1 అనేది ఒక 2 ఈవెంట్స్లో మాత్రం ఉంది. దాన్ని ఏని ఈవెంట్ కింద తీసుకుంటున్నాను. సో నెంబర్ 1 అపియర్స్ ఆన్ ఇట్. నెంబర్ 1 అపియర్స్ అట్లీస్ట్ అని ఉంది. ఇక్కడ ఒకసారి వచ్చింది, ఒకసారి వస్తే ఒకసారి, 2 సార్లు వస్తే 2 సార్లు చూసుకుని అపియర్స్ ఆన్ ఇట్. అపియర్స్ ఆన్ ఇట్ తీసుకున్నాను. అంటే ఏలో ఏమేమి ఈవెంట్స్ ఉంటాయి? ఏ కంటైన్స్ 2 ఈవెంట్స్ ఓన్లీ, దట్ ఈస్ 1 5 అండ్ 5 1. 1 5 5 1 1 ఉంది కదా, అంటే వాట్ ఈస్ సపోర్టెడ్ ఈవెంట్స్? 1 5 and 5 1. Total number of supported events 2. So total number of supported events in 2. Total number of possibilities 5. Therefore, what is the P of A? N of A by N of S. N of A by N of S means what? The resultant is 2 out of 5. 2 by 5. 2 by 5 is given clearly as a second option. Is it clear? So simple. చాలా ఈజీ. వాడు ఇచ్చిన డేటాను మనం ప్రాపర్గా యూజ్ చేసుకుంటే డైరెక్ట్ సంబంధించిన క్వశ్చన్స్ కూడా చాలా ఈజీగా చేయొచ్చు. ఇలా ఈ వీడియోలో టోటల్ 1 షార్ట్ వీడియోలో ఆల్ పాయింట్స్ కవర్ చేశాను. కాన్సెప్ట్, మెథడ్స్, యాజ్ వెల్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్, సెట్ థియరీ అవన్నీ కూడా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను రిగార్డింగ్ ది ప్రాబబిలిటీ. ఇది టీఎస్ఏపీ ఇద్దరికి కూడా హెల్ప్ఫుల్ అయ్యే వీడియో, చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. దీన్ని బేస్ చేసుకున్న నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి. సో అవి మీకు బాగా హెల్ప్ఫుల్ అవుతాయి. ఎందుకంటే ప్రాబిలిటీ నుంచి 3 to 4 క్వశ్చన్స్ అయితే వస్తాయి. 3 క్వశ్చన్స్ అయితే గ్యారంటీ. ఇంకా ర్యాండమ్ వేరియబుల్స్ నుంచి 2 క్వశ్చన్స్ వస్తాయి. ర్యాండమ్ వేరియబుల్స్ని సెపరేట్ వీడియోలో చేస్తాను. ఇప్పుడు ప్రాబిలిటీ మాత్రం సింగిల్ వీడియోలో చేశాను. అలాగే ప్రీవియస్ క్వశ్చన్స్, ప్రీవియస్ ఎంసెట్ క్వశ్చన్స్ కూడా ప్రాబిలిటీలో డిస్కస్ చేశాను. కొన్ని మళ్ళీ కూడా డిస్కస్ చేస్తాను రీసెంట్ 2021. అవి కూడా మీరు చూడండి. ఇవన్నీ మీకు బాగా హెల్ప్ఫుల్ అయ్యే వీడియోస్. ఓకేనా? I hope so you followed these videos well. If you have any doubt, please put a comment. I conclude this video here. I'll come with another topic in new video. Till then, have a great time. Care. Bye bye.